ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఎనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పెర్మ్ అనే కాన్సెప్ట్లో 4వ యూనిట్ అనేది మనం చెప్పబోతున్నాం. ఇంతవరకు కూడా 3 యూనిట్స్ మనం చెప్పుకున్నాం. ఈ 3 యూనిట్స్లో కూడా రిపీటెడ్గా వచ్చినటువంటి 4 మార్క్ క్వశ్చన్స్ కానీ, ఎస్ఏ క్వశ్చన్స్ కానీ, 1 మార్క్ క్వశ్చన్స్ కానీ, 2 మార్క్ క్వశ్చన్స్ కానీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ అలా ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఆ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగడానికి మొహమాట పడవలసిన అవసరం లేదు, అడగండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ యూనిట్ 4లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రిపీటెడ్గా వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఆఫ్ ఓవియల్స్ ఇన్ డీటెయిల్స్ అన్నమాట. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్, ఓవిల్స్ యొక్క నిర్మాణము, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఓవిల్స్, ఓవిల్స్ యొక్క రకాలు గురించి డీటెయిల్స్గా మనం ఈ క్లాసులో మనం నేర్చుకుందామండి. ఇంట్రడక్షన్ చూడండి. ద ఓవిల్ ఈజ్ ఎ ఫండమెంటల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కలలో ఒక ఓవ్యూల్ లేదా అండకోశం అనేది ఒక ఫండమెంటల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ అండి. ఒక ప్రాథమికమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రత్యుత్పత్తి అవయవం అండ్ రిప్రజెంట్ ద ఫిమేల్ రీప్రొడక్టివ్ యూనిట్. ఇది దేనికండి బాధ్యత వహిస్తుందంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి ఒక ఉపయోగపడుతుంది. విత్ ఇన్ ద ఓవరీ, ఈ ఓవిల్స్ని ఎక్కడ ఉంటాయండి? ఓవరీలో ఉంటాయి. అండాలు అండాశయంలో ఉంటాయి. ఈ అండాలు అండాశయంలో ఉంటాయి. ఈ అండాశయము, కీలము, కీలాగ్రము వీటన్నిటిని కలిపి అండకోశము లేదా ఫలదళాలు లేదా కార్పెల్స్ అని కూడా అంటారండి. ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ద ఫిమేల్ గ్యామెటోఫైట్. దీన్ని ఏమంటారంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ లేదా ఎంబ్రియో శాఖ లేదా పిండకోశ నిర్మాణం అంటారు. డెవలప్స్ అండ్ వర్ ఫెర్టిలైజేషన్ అల్టిమేట్లీ అక్కర్స్. ఈ విధంగా డెవలప్ చెందుతుందని ఫెర్టిలైజేషన్ జరగడం వల్ల. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అనేది జరిగిన తర్వాత ద ఓవిల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సీడ్ అండి. ఆ ఓవిల్స్ అనేవి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి? సీడ్స్గా. మేకింగ్ ఇట్ ఏ క్రిటికల్ లింక్ బిట్వీన్ రీప్రొడక్షన్ అండ్ ప్రాపగేషన్ అండి. ప్రత్యుత్పత్తికి మరియు అదేవిధంగా దేనికి ఉపయోగపడుతుందండి? ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. ఫార్మ్ ఏ డెవలప్మెంట్ అండ్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్ ద ఓవిల్ ఈజ్ కన్సిడర్డ్ ఏ మెగాస్పోరోజెన్సిస్. ఈ ఓవిల్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తామండి? మెగాస్పొరాంజియం, స్థూల సిద్ధ బీజాశయంగా గుర్తిస్తామండి. ఈ స్థూల సిద్ధ బీజాశయమైనటువంటి మెగాస్పొరాంజియం అనేది సరౌండెడ్ బై ప్రొటెక్టివ్ లేయర్స్ అండి. ఈ ప్రొటెక్టివ్ లేయర్స్ ద్వారా సరౌండ్ చేయబడి ఉంటుందండి. ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఏంటంటే ఇంటెగ్యుమెంట్స్ అంటారండి. ఇట్ స్ట్రక్చరల్లీ ఆర్గనైజెస్ యాంజియోస్ ప్రొటెక్షన్. అవి రక్షణలో కానీ, పోషక పదార్థాలు సరఫరా చేయడంలో కానీ, సక్సెస్ఫుల్ ఇంట్రాక్షన్ విత్ ద మేల్ గ్యామెటోఫైట్. ఇది ఏం చేస్తుందంటే ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది పోషక పదార్థాలను అందించడము, అదేవిధంగా రక్షించడంలోను విజయవంతంగా ఇది మేల్ గ్యామెటోఫైట్ అనేది రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ద కంప్లెక్సిటీ ఆఫ్ ఓవిల్ స్ట్రక్చర్ రిఫ్లెక్ట్స్ ఇట్ విటల్ రోల్ ఇన్ ఎన్జ్యూరింగ్ రిప్రొడక్టివ్ ఎఫిషియన్సీ అండ్ సర్వైవల్ ఆఫ్ ప్లాంట్ స్పీసెస్. వివిధ రకాలమైనటువంటి ప్లాంట్ మొక్కల జాతులలో ఇవి ప్రత్యేకపరమైనటువంటి ప్రత్యుత్పత్తి పరంగా ఇది ఎఫిషియన్సీని కలిగి ఉంటుంది. ఒక ప్రధానమైనటువంటి రోల్, అనేక పాత్ర వహించడం అనేది జరుగుతుందండి. అది స్ట్రక్చర్ ఆఫ్ ఓవిల్. ఇది దీని యొక్క నిర్మాణం చూడండి. ఇది ఓవిల్ అంటారండి సాధారణంగా. ఓవిల్ అంటారు. ఓవిల్ని సరౌండింగ్ చేస్తూ ఓవిల్లో ఏ పార్ట్స్ ఉంటాయంటే
సాధారణంగా క్రింద భాగంలో దీన్ని ఏమంటారంటే మైక్రోఫైల్ అంటారండి. మైక్రోఫైల్ పార్ట్. మైక్రోఫైల్ అంటే అండద్వార భాగము అంటారు. అండద్వారము అంటారండి. అండద్వారము. దీన్నేమంటారంటే మధ్య భాగంలో ఉన్న దేన్నేమంటారు న్యూక్లియస్. న్యూసిల్లస్. న్యూసిల్లస్. న్యూసిల్లస్ అంటే అండాంత కణజాలము అంటారు. అండాంత కణజాలంలో ఉన్నటువంటి దాన్ని ఎంబ్రియో శాఖ అంటారు. దీనికి ఇటువైపు ఉన్నటువంటి హిలియం అంటారండి. దాని కాడ వంటి నిర్మాణాన్ని ఫినిక్యుల్ అంటారండి. దీన్ని ఔటర్ ఇంటెగ్మెంట్ అంటారండి. దీన్ని ఇన్నర్ ఇంటెగ్మెంట్ అంటారు. దీన్ని చలాచల్ పార్ట్ అంటారు. ఒక ఓవ్యూల్లోని ఉన్నటువంటి ప్రధానమైన పార్ట్స్ ఏంటంటే మైక్రోఫైలర్ పార్ట్ ఉంటుంది, చలాచల్ పార్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇంకేముంటుంది ఎంబ్రియో శాఖ అనేది ఉంటుంది. వీటిని సరౌండింగ్ చేస్తే ఇన్నర్ ఇంటెగ్మెంట్, ఔటర్ ఇంటెగ్మెంట్ అనేది ఉంటుంది. లోపల అండాంత కణజాలం ఉంటుంది. దాన్ని సరౌండింగ్ చేస్తే అండ కవచాలు అనేవి ఉంటాయి. ఇంటెగ్మెంట్స్ బాహ్య అండ కవచము, లోపల అండ కవచం అని 2 అండ కవచాలు అనేవి ఉంటాయి. అండ కవచాల లోపల అండాంత కణజాలం లేదా న్యూసిల్లస్ ఉంటుంది. దానిలో ఎంబ్రియో శాఖ అనేది ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా దాని యొక్క స్ట్రక్చర్ అండి. చూడండి, ఈ అండాంత కణజాలంలో కొన్ని కణాలనే మార్పు చెందడం వల్ల ఎంబ్రియో శాఖ అనేది ఏర్పడుతుంది. ఎంబ్రియో శాఖ మెచ్యూర్ ఎనాట్రోపస్ ఓవ్యూల్. ఎనాట్రోపస్ ఓవ్యూల్ అంటే చూడండి, ఎనాట్రోపస్ ఓవ్యూల్ మనకి సాధారణంగా మైక్రోఫైలర్ పార్టును, అదేవిధంగా మైక్రోఫైలర్ పార్టు, అదేవిధంగా బాడీ పార్టు, ఓయిల్ బాడీ, అదేవిధంగా చలాజ ఒకే సలరేఖపై ఉన్నట్లయితే దాన్ని ఎనాట్రోపస్ ఓవ్యూల్స్ అంటారండి. ఎనాట్రోపస్ ఓవిల్. ద ఓవిల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సెవరల్ డిస్టెన్స్ పార్ట్స్ అండి. ఓవిల్ అనేక భాగాలను కలిగి ఉంటుంది. ఈచ్ విత్ స్పెషలైజేషన్ ఫంక్షన్. ప్రతి ఒక్కటి కూడాను ఒక ప్రత్యేక రకమైనటువంటి క్రియను నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. దీస్ పార్ట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ వే దట్ ఫెసిలిటీస్ ఫెర్టిలైజేషన్ అండ్ సబ్సిక్వెంట్ సీడ్ డెవలప్మెంట్. అవన్నీ కూడాను ఫెర్టిలైజేషన్కి ఒక క్రమ పద్ధతిలోనే ఫలదీకరణ జరగడానికి, అదేవిధంగా సీడ్ అనేది డెవలప్ అవ్వడానికి ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. ఫినిక్యులస్ అనేది ఉంటుందండి. అటాచ్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రీజన్. ద ఫినిక్యులస్ ఈజ్ ఎ స్లెండర్. ఫినిక్యులస్ అనేది స్లెండర్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ దట్ కనెక్ట్స్ ద ఓవిల్ టు ద ప్లసెంట్ ఆఫ్ ది ఓవరీ అనమాట. ఈ యొక్క ఓవిల్ అనేది ఓవరీకి అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడినటువంటి ఒక మార్గము ప్లజంటా. దాన్ని ఏమంటారండి ఫినిక్యులస్ అంటారు. అది ఎలాగుంటుంది, స్లెండర్గా ఉంటుంది, స్టాక్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది, ఒక వృంతం మాదిరిగా ఉంటుంది. ఫినిక్యులర్ ఫంక్షనల్ ఇదేం చేస్తుంది, ద ఫినిక్యులస్ సర్వ్స్ యాజ్ ఎ వాస్కులర్ కనెక్షన్ త్రూ విచ్ న్యూట్రియంట్ అండ్ వాటర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్ టు ద డెవలప్మెంట్ ఓవ్యూల్. ఇది చూడండి, ఫినిక్యులస్ యొక్క పని ఏంటంటే, ఫినిక్యులస్ అనేది ఏం సర్వీస్ యాజ్ వాస్కులర్ అంటే నాళిక కణాలతోనే కనెక్షన్ కలిగి ఉండి వాటి నుంచి ఆహార పదార్థాలను గ్రహించి, నీటిని గ్రహించి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట. ఎక్కడికి, పేరెంట్ ప్లాంట్ నుంచి డెవలప్ చెందుతున్నటువంటి ఓవీల్కి కావలసినటువంటి వాటర్ని, పోషక పదార్థాలను అందించడానికి ఫినిక్యులస్ అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. దీస్ కనెక్షన్ ensures that the ovule receives adequate nourishment for the development of the embryo sac. అదేం చేస్తుంది, డెవలప్ చెందినటువంటి ఎంబ్రియో శాఖ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుందండి. ద పాయింట్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ది ఫినిక్యులస్ టు ద ఓవిల్ ఈజ్ కాల్డ్ ద హిలియం అనమాట. ఎక్కడైతే ఈ ఫినిక్యులస్ అనేది ఓవిల్కి అటాచ్ అవుతుందో, అటాచ్ అయినటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే హిల్లం అంటారు. 1 మార్క్ కూడా వస్తాయి, అందుకే చెప్తున్నాం. హిల్లం కానీ ఫినిక్యులస్ కానీ ఇవన్నీ కూడా 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. విచ్ లేటర్ బికమ్స్ విజిబుల్ ఇన్ ద సీడ్ యాజ్ ఎ స్కార్ ఇన్ సమ్ ఓవిల్స్. ద ఫినిక్యులస్ మే ఫ్యూజ్ పార్షియల్లీ విత్ ద ఓవిల్ బాడీ. కొన్ని సందర్భాల్లో ఈ ఫినిక్యులస్ అనేది పార్షియల్గా ఫ్యూజ్ అయ్యి ఉంటుంది, ఓవిల్ బాడీతో ఫ్యూజ్ అయ్యి ఉంటుందండి. ఫార్మింగ్ ఏ రిడ్జ్డ్ నౌన్ యాజ్ ద రాఫీ. అలా ఉన్నటువంటి దాన్ని రాఫీ అంటారు. విచ్ ఫర్దర్ యాడ్స్ ఇన్ న్యూట్రియంట్ కండిషన్ అనమాట. అది తర్వాత ఏం చేస్తుందండి, న్యూట్రియంట్ అంటే పోషక పదార్థాలుగా వహిస్తుంది. ఇంటెగ్మెంట్స్ ఉంది, ఇంటెగ్మెంట్స్ ప్రొటెక్టివ్ కవరింగ్స్.
The integuments are one or two layers of tissue that surrounded the nucellus. న్యూసెల్లస్ను సరౌండింగ్ చేస్తున్నటువంటి ఒకటి లేదా రెండు పొరలను ఏమంటారంటే ఇగ్యుమెంట్స్ అంటారు. దీస్ లేయర్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది ఓవిల్ అనమాట. ఎక్కడి నుంచి? ఓవిల్ నుంచి ఏర్పడతాయి. గ్రాడ్యువలీ ఎన్క్లోజ్ ద న్యూసెల్లస్. అవి గ్రాడ్యువల్గా దేన్ని ఎన్క్లోజ్ చేస్తాయి? న్యూసెల్లస్ని ఎన్క్లోజ్ చేస్తాయి. లీవింగ్ ఏ స్మాల్ ఓపెనింగ్. అవి చిన్న వెలుపల మార్గాల్ని కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. నౌన్ యాజ్ ది మైక్రోఫైల్. నౌన్ యాజ్ ది మైక్రోఫైల్. దేంతోనండి? అండద్వార భాగాన్ని కూడా కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ద ఇంటెగ్యుమెంట్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద ప్రొటెక్టింగ్ ద డెలికేట్ ఇంటర్నల్ టిష్యూ ఆఫ్ ది ఓవిల్ ఫ్రమ్ ద మెకానికల్ డ్యామేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ నుంచి అంటే ఆవరణ సంబంధమైనటువంటి ఒత్తిడి నుంచి, అదేవిధంగా మెకానికల్ డ్యామేజ్ నుంచి ఆ యొక్క ఓవిల్స్ని ఈ ఇంటెగ్మెంట్ ఇంటర్నల్ టిష్యూస్ అనేవి ఏం చేస్తాయంటే కాపాడడం అనేది జరుగుతుంది. దే ఆల్సో రెగ్యులేట్స్ ద ఎంటర్ ఆఫ్ ద పోలెన్ ట్యూబ్ డ్యూరింగ్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ జరిగే సమయంలోనే ఈ పోలెన్ ట్యూబ్ అనేది ఎంటర్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ ఇంటెగ్మెంట్స్ అనేవి అండర్ స్ట్రక్చరల్ అండ్ కెమికల్లీ మోడిఫైడ్ టు ద ఫార్మ్ ఆఫ్ ది సీడ్ కోట్. ఇంటెగ్మెంట్స్ అని ఇన్నర్ ఇంటెగ్మెంట్స్, అవుటర్ ఇంటెగ్మెంట్స్ రెండు కూడా ఏం చేస్తుందంటే ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత కానీ జరగక ముందు కానీ సీడ్ కోడ్గా కన్వర్ట్ అయిపోవడం అనేది జరుగుతుందండి. టెస్ట్ అండ్ టెగ్మాగా కన్వర్ట్ అవుతాయి. అవుటర్ అండ్ ఇన్నర్ ఇంటెగ్మెంట్స్. అవుటర్ ఇంటెగ్మెంట్ బాహ్య అండకవచం, ఇన్నర్ ఇంటెగ్మెంట్ అంతర అండకవచం. బాహ్య అండకవచాన్ని టెస్ట్ అంటారు, అంతర అండకవచాన్ని ఏమంటారు? టెగ్మా అంటారు. ఈ విధంగా సీడ్ కోర్స్గా కన్వర్ట్ అవుతాయి. దేర్ బై ఎంజూరింగ్ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఎంబ్రియో. ఇది ఎక్కువ కాలము ఈ టెస్టా టెగ్మాలు అనేవి ఈ డెవలప్ చెందుతున్నటువంటి ఎంబ్రియోకి ప్రొటెక్షన్ లేదా రక్షణ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. న్యూసెల్లస్ న్యూట్రాక్టివ్ టిష్యూ. ద న్యూసెల్లస్ ఈజ్ ద సెంట్రల్ మాస్ ఆఫ్ పారెన్కైమా టిష్యూ విత్ ఇన్ ద ఓవిల్. ఓవిల్ యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి పారెన్కైమాటస్ టిష్యూతో తయారైనటువంటి భాగాన్ని ఏమంటారంటే న్యూసెల్లస్ లేదా అండాంత కణజాలము అంటారు. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ న్యూట్రియంట్ రిజర్వాయర్స్. ఇది ఏం చేస్తుందంటే న్యూసెల్లస్ అనేది పోషక కణజాల నిల్వ కేంద్రంగా ఉపయోగపడుతుంది. డెవలపింగ్ ఎంబ్రియో శాఖను డెవలప్ చేస్తుంది. లేటర్ ఫర్ ద ఎంబ్రియో అనమాట. ఎంబ్రియో శాఖ ఎంబ్రియోని కూడా ఫామ్ చేస్తుంది. ద న్యూసెల్లస్ హౌస్ ద మెగాస్పోర్ మదర్ సెల్. ఈ న్యూసెల్లస్ అనేది అనేక డివిజన్లో పార్టిసిపేట్ చేయాలి. మెగాస్పోర్ మదర్ సెల్ ఇందాక ఒక ఎంఎంసీ చెప్పాము. ఏం చెప్పాం? మైక్రోస్పోర్ మదర్ సెల్ అని చెప్పాము. మైక్రోస్పోరోజెన్సిస్ అని చెప్పాం. ఇప్పుడు మెగాస్పోరోజెన్సిస్ అని చెప్తున్నాం. మెగాస్పోర్ మదర్ సెల్స్ అని. ఎంఎంస్ అంటే మెగాస్పోర్ మదర్ సెల్స్. ఇందాక ఎంఎంస్ ఏం చెప్పాం? మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అని చెప్పాం. విచ్ అండర్గోస్ మియాసిస్ టు ఫార్మ్ అప్లాయిడ్ మెగాస్పోర్స్ అండి. ఇప్పుడు మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేవి అప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి మెగాస్పోర్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇన్ సమ్ ప్లాంట్స్ రిమైన్స్ ఆఫ్ ది న్యూసెల్లస్ పెరిసిస్ట్ ఈవెన్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అండ్ కంట్రిబ్యూట్ టు స్యూన్ న్యూట్రిషన్ అనమాట. ఆ తర్వాత విత్తనాలకు కావాల్సిన పోషక పదార్థాలను కూడా అందిస్తుందని చెప్పుకోవచ్చు. ద న్యూసెల్లస్ ఇస్ బోత్ రిప్రొడక్టివ్ అండ్ న్యూట్రిటివ్ టిష్యూ. ఈ యొక్క న్యూసెల్లస్ అనేది రిప్రొడక్టివ్ అండ్ న్యూట్రియంట్ స్ట్రక్చర్గా ఉంటుందన్నమాట. రిప్రొడక్టివ్ భాగంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా పోషక కణజాల భాగంగా కూడా డ్యూయల్ రోల్ని వహిస్తుందని చెప్పుకోవచ్చు. మైక్రోఫైల్ అంటే చూడండి. ద మైక్రోఫైల్ ఈజ్ ఏ స్మాల్ పోర్ లైక్ ఓపెనింగ్ ఎట్ ద ఎపెక్స్ ఆఫ్ ది ఓవల్ యొక్క పై భాగంలో ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలం లేదా మార్గాన్ని, వెలుపులు తెరుచుకున్నటువంటి ఓపెనింగ్ మార్గాన్ని ఏమంటారంటే మైక్రోఫైలర్ రీజన్ అని కూడా అంటారు. దిస్ ఓపెనింగ్ ఈజ్ ఆఫ్ ఇమెన్స్ ఇంపార్టెన్స్ యాజ్ ఇట్ సర్వ్స్ యాజ్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ద పోలెన్ ట్యూబ్ డ్యూరింగ్ ఫెర్టిలైజర్. ఫలదీకరణ సమయంలో పోలెన్ ట్యూబ్ అనేది ఈ యొక్క మైక్రోఫైలర్ రీజన్ ద్వారా ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ద డైరెక్షన్ ఆఫ్ పోలెన్ ట్యూబ్ గ్రోత్ ఈజ్ ఆఫ్టన్ గైడెడ్ టువర్డ్స్ ద మైక్రోఫైలర్ బై కెమికల్ సిగ్నల్స్. ఈ మైక్రోఫైలర్ అనే రీజన్ లేదా
సో, అండద్వార భాగం రిలీజ్ చేసినటువంటి కొమ్ముకలకి సిగ్నల్స్ వల్ల కూడాను ఈ యొక్క పోలెన్ ట్యూబ్ అనేది ఈ మైక్రోఫైలర్ రీజియన్ ద్వారా ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎడిషనల్లీ డ్యూరింగ్ సీడ్ జెర్మినేషను. సీడ్ జెర్మినేషన్ అంటే విత్తన మొలకెత్తడంలోను ద మైక్రోఫైల్ ఫెసిలిటేట్స్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనమాట. ఇంకేం చేస్తుంది? నీటిని శోషించుకోవడంలోను ఇనిషియేటింగ్ ద మెటబాలిక్ ప్రాసెస్ రిక్వైర్డ్ ఫర్ ద సీడింగ్ గ్రోత్ అనమాట. సీడ్లింగ్ గ్రోత్ మెటబాలిక్ అనమాట. క్రియావంతమైనటువంటి జీవ సంబంధమైనటువంటి ప్రక్రియలో కూడాను ఇది ఉపయోగపడుతుంది. దస్ ద మైక్రోఫైలర్ ప్లేస్ డ్యూయల్ రోల్ ఇన్ ద బోత్ ఫెర్టిలైజేషన్ అండ్ జెర్మినేషన్. ఈ మైక్రోఫైలర్ రీజియన్ అనేది 2 రకాలుగా పాత్ర వహిస్తుంది. ఫెర్టిలైజేషన్‌లో ఉపయోగపడుతుంది. జెర్మినేషన్‌లో ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చలాజ్ అనేది ఉంది. ద చలాజ్ ఈజ్ ద రీజన్ ఆపోజిట్ ద మైక్రోఫైలర్. ఈ చలాజల్ అనేది మైక్రోఫైలర్ రీజియన్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది. ఇట్ రిప్రజెంట్ ద బేస్ ఆఫ్ ది ఓవిల్ వేర్ ద ఇంటెగ్మెంట్స్ అనమాట. ఇంటెగ్మెంట్స్ ప్రక్కన ఉంటుందని చెప్పుకోవచ్చునండి. అండ్ న్యూసెల్లస్‌ని కలిసి ఉంటుంది. ద చలాజా ప్లేస్ ఏ రోల్ ఇన్ న్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రక్చరల్ సపోర్ట్. ఇది ఒక పోషక పదార్థాలను సరఫరా చేయడమే కాకుండా నిర్మాణ పరంగా కూడా బలాన్ని చేకూరుస్తుంది. ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఫర్ వాస్కులర్ టిష్యూస్ సప్లయింగ్ న్యూట్రియంట్స్ టు ద ఓవిల్. ఓవిల్‌కి అవసరమైన పోషక పదార్థాలను అందించడంలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. ఎంబ్రియో సాక్. ద ఎంబ్రియో సాక్ ఈజ్ లొకేటెడ్ వితిన్ ద న్యూసెల్లస్ అండ్ రిప్రజెంట్ ద ఫంక్షనల్ ఫిమేల్ గ్యామెటోఫైడా. ఈ ఎంబ్రియో సాక్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఎక్కడ? న్యూసెల్లస్ వద్ద న్యూక్లియేట్ అయి ఉంటుంది. రిప్రజెంట్ ద ఫంక్షనల్ ఫిమేల్ గ్యామెటోఫైట్ అనమాట. ద టైపికల్ ఎంబ్రియో సాక్ ఈజ్ 7 సెల్డ్ 8 న్యూక్లియోటైడ్ కన్సిస్ట్ అనమాట. సాధారణంగా ప్రతి ఎంబ్రియో శాఖలో కూడా 8 కేంద్రకాలు అనేవి ఉంటాయి. ఎన్ని కేంద్రకాలు ఉంటాయండి? 8 కేంద్రకాలు అనేవి ఉంటాయి. 7 కణాలు అనేవి ఉంటాయి. 7 కణాలు 8 కేంద్రకాలతో కూడుకున్నటువంటి పిండకోశాన్ని మొట్టమొదటిసారిగా స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త గుర్తించారు కాబట్టి ఆయన గౌరవార్థంగా దీన్ని సాధారణంగా చూసుకున్నట్లయితే 8 న్యూక్లియస్ 7 సెల్‌లో ఎంబ్రియో శాక్ అని కూడా అంటారు. దీన్ని మొదటిసారిగా ఎక్కడ గుర్తించారో పాలిగోనం డైవార్కేటంలోనే సెల్‌లో గుర్తించారు కాబట్టి దీన్ని పాలిగోనం రకమని కూడా అంటారు. దీనిలో 1 ఎగ్ సెల్ అనేది ఉంటుంది. 2 రిసెనరీజ్ సెల్స్ అనేవి ఉంటాయండి. 1 ఎగ్ సెల్, 2 రిసెనరీజ్ సెల్స్, అదేవిధంగా 3 జనరేటివ్ సెల్స్ అనేవి లేదా యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉంటాయి. 3 యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉంటాయి. 2 పోలార్ న్యూక్లియస్ సెల్స్ అనేవి ఉంటాయి. ద ఎంబ్రియో సాక్ ఈజ్ ద సైట్ ఫర్ ఫెర్టిలైజేషన్ అక్కర్స్ అనమాట. ఇక్కడ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ద ఎగ్ సెల్ ఫార్మ్స్ ద జైగోట్ వైల్ ద పోలార్ న్యూక్లియస్ పార్టిసిపేట్ ఇన్ ద ఎండోస్పెర్మ్. అదేవిధంగా ద ఎంబ్రియో సాక్ ఈజ్ ద సెంట్రల్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ద ఓవిల్ అనమాట. ఇక్కడ ఎంబ్రియో శాఖలోనే ఏం చేస్తుంది? ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఎగ్ సెల్స్ అనేవి జైగోట్లో పార్టిసిపేట్ చేస్తాయి. పోలార్ న్యూక్లియస్ సెల్స్ అనేవి ఎండోస్పెర్మ్‌ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా యాంటీస్పోడల్ సెల్స్ అనేవి ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ కానీ, బిఫోర్ ఫెర్టిలైజేషన్ కానీ డీజనరేట్ అయిపోవడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. టైప్స్ ఆఫ్ ఓవిల్స్ అనేవి ఉన్నాయండి. టైప్స్ ఆఫ్ ఓవిల్స్ అంటే ఏమిటో? ఓవిల్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ ఓరియంటేషన్ రిలేటివ్ టు ద ఫినిక్యులస్, మైక్రోఫైలర్ అండ్ చలాజలు. అంటే అండవృంతము, అండద్వారము, చలాజా భాగాన్ని అమరు ఉండే విధానాన్ని బట్టి ఓవిల్స్‌ని అనేక రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. అందులో మొదటిది ఏంటంటే ఆర్థ్రోట్రోపస్ ఓవిల్స్ అని అంటారు. ఆర్థ్రోట్రోపస్ ఓవిల్స్. ఓవిల్స్ అన్నీ కూడా 2 మార్కులు రావడానికి జరుగుతుంది. లేదా ఈ 6 ఓవిల్స్ కలిసి ఒక ఎస్ఏ క్వెషన్‌గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినవలసిన బాధ్యత కూడా ఉన్నది. ఆర్థోట్రోపస్ ఓవిల్స్ అంటే చూడండి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఓవిల్స్‌లో చూసుకుంటే ద ఓవిల్ ఈజ్ స్ట్రెయిట్‌గా ఉంటుందండి. ఆర్థోట్రోపస్ ఓవిల్ ఎలాగుంటుందండి? స్ట్రెయిట్‌గా ఉంటుంది. అండ్ ద మైక్రోఫైల్ చలాజల్ అండ్ ఫినిక్యులస్ ఈజ్ లైన్ ఇన్ ఏ సింగిల్ స్ట్రెయిట్ లైన్. 3 కూడా ఒకే లైన్‌పై ఉన్నట్లయితే ఒకే సరళ రేఖపై ఉంటాయన్నమాట. ఏ 3 కూడానండి? మైక్రోఫైలర్ రీజను, చలాజల్ రీజను, ఫినిక్యులస్ రీజను 3 కూడా ఒక సరళ రేఖపై ఉన్నట్లయితే ఆ రకమైనటువంటి ఓవిల్స్‌ని ఏమంటారంటే ఆర్థ్రోట్రోపస్ ఓవిల్స్ అంటారండి. ఆ రకమైన ఓవిల్స్‌ని ఏమంటారండి? ఆర్థ్రోట్రోపస్ ఓవిల్స్ అంటారండి. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ ఓవిల్. ఇది మోస్ట్ ప్రిమిటివ్ పురాతనమైనటువంటి ఓవిల్‌గా చెప్పుకోవచ్చండి. రిలేటివ్‌లీ రేర్ ఇన్ యాంజియోస్పెర్మ్స్. ఇది ఎక్కువగా యాంజియోస్పెర్మ్స్‌లో రేర్‌గా కనిపిస్తుంది. ఇన్ సింపుల్ స్ట్రక్చర్
ఒక సరళమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎనాట్రోపస్ ఓవెల్స్ ముందేం చెప్పాము, ఆర్థోట్రోపిస్ ఓవెల్స్ 3 కూడా ఒక సరళ రేఖపై ఉన్నాయి. మైక్రోఫైలర్ అదేవిధంగా చలాజును ఇంటెగ్యుమెంట్ 3 ఒక సరళ రేఖపై ఉన్నట్లయితే ఆర్థోట్రోపస్ ఓవిల్ అంటారు. ఎనాట్రోపస్ ఓవిల్ అంటే చూడండి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఓవిల్ ఫౌండ్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఉంటాయి. ఎక్కువగా కామన్గా అనాట్రోపస్ ఓవిల్స్ ఉంటాయి ఎక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. ద ఓవిల్ బికమ్స్ ఇన్వర్టెడ్ డ్యూరింగ్ డెవలప్మెంట్స్ బ్రింగింగ్ ద మైక్రోఫైలల్ క్లోజ్ టు ద హీలియం అన్నమాట. ఈ మైక్రోఫైలియర్ రీజన్ అనేది హీలియంకి దగ్గరగా ఉంటుంది. దీస్ ఇన్వర్షన్ ఏజ్ అడ్వాంటేజ్ బికాజ్ ఇట్ ఫెసిలిటేషన్ అందువలన ఇది ఒక అనుకూలమైన రకానికి చెందినటువంటి అందంగా చెప్పుకోవచ్చు. ఎఫిషియంట్ న్యూట్రియంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ఫినిక్లెస్ టు ద ఎంబ్రియో శాక్ ద ఫార్మేషన్ ఆఫ్ ది రాఫే ఫర్దర్ ఎన్హాన్స్ కండిషన్ మేకింగ్ దిస్ టైప్ ఆఫ్ హైలీ అడాప్టెడ్ సక్సెసివ్ రిప్రొడక్షన్ అన్నమాట. ఆ విధంగా దగ్గరగా ఉండడం వలన ఇక్కడ న్యూట్రిషన్ లేదా ఆహార పదార్థాలు అనేవి సులువుగా లభించడానికి అవకాశం అనేది ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. కాంపైలోట్రోపస్ ఓవిల్ చూడండి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఓవిల్ ద ఓవిల్ ఈజ్ కర్వ్డ్ సచ్ దాట్ ద మైక్రోఫైలర్ అండ్ చలాజల్ ఆర్ నాట్ ఎలింగేటెడ్ అను. ఇక్కడ ఏం చేస్తుంది, ఓవిల్ అనేది కర్వ్ అయి ఉంటుందండి, వంపు తిరిగి ఉంటుంది. అందువల్ల ఏం చేస్తుంది, ఈ మైక్రోఫైలర్ రీజన్ అనేది చలాజల్ రీజన్ అనేది ఆట్ లైన్డ్ అనమాట. రెండు ఒక రకమైనటువంటి లైన్ వద్ద ఉండవు. దట్ ఎంబ్రియో శాక్ ఆల్సో సో స్లైట్ కర్వేట్ అందువల్ల ఎంబ్రియో శాక్ అనేది వంపు తిరిగి ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇంటర్మీడియట్ ఎవల్యూషనరీ డిడప్షన్. ఈ రకమైనటువంటి విధానాన్ని ఏమంటారు, ఇంటర్మీడియట్ ఎవల్యూషనరీ డెవలప్. ఓకే, మధ్యస్థంగా పరిణామం చెందినటువంటి ఓవిల్గా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా హేమోట్రోపస్ ఓవిల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ద ఓవిల్ ఈజ్ ఓరియంటెడ్ అట్ రైట్ యాంగిల్ టు ద ఫినిక్యులస్ అనమాట. ఈ ఓవిల్ అనేది దేనికి, ఫినిక్యులస్ రైట్ యాంగిల్లో ఉంటుంది. అందువల్ల షోయింగ్ పార్షియల్ ఇన్వర్షన్లో ఉంటుంది. యాంఫిట్రోపస్ ఓవిల్ అనేవి ఉన్నాయి. యాంఫిట్రోపస్ ఓవిల్ ద ఓవిల్ ఈజ్ హైలీ కర్వ్డ్, బాగా వంపు తిరిగి ఉంటుంది. అండ్ ద ఎంబ్రియో శాక్ బెండ్స్ అనమాట. అందువల్ల ఎంబ్రియో శాక్ కూడా ఏమైపోతుంది, కర్వ్ అవ్వడం లేదు, బెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈయన హార్సు షేప్డ్, అందువల్ల ఎంబ్రియో శాక్ కూడా ఏ విధంగా ఉంటుందన్నమాట, ఒక గుర్రపు రెక్క మాదిరిగా లేదా గుర్రపు నాడి మాదిరిగా వంపు తిరిగి ఉంటుంది. హార్సు షేప్ అనమాట. గుర్రపు నాడి మాదిరిగా వంపు తిరిగి ఉంటుంది. దీస్ కర్వేటివ్ ఎఫెక్ట్స్ ఇంటర్నల్ ఆర్గనైజెస్ అండ్ రిఫ్లెక్ట్స్ ద స్పెషలైజ్డ్ డెవలప్. ఈ రకంగా జరిగినటువంటి దాన్ని ఎఫెక్ట్స్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సర్సినోట్రోపస్ ఓవిల్స్ అండి. సర్సినోట్రోపస్ ఓవిల్స్ అంటే ఫార్మేషన్ సర్క్యులర్ స్ట్రక్చర్ ద ఫినిక్యులస్ ఎలాంగేట్స్ అండ్ వ్రాప్స్ అరౌండ్ ద ఓవిల్ అండి. ఇక్కడ ఏం ఓవిల్ చుట్టూ కూడా ఈ ఫినిక్యులస్ అనేది అరౌండ్ చుట్టూ తిరిగి చుట్టూ ఉంటుందా. దిస్ రేర్ అండ్ అడ్వాన్స్ టైప్ ఆఫ్ సీన్ అండ్ సర్టెన్ ప్లాంట్స్. ఇది అరుదుగా కనిపిస్తుంది, అధునాతనమైనదిగా చెప్పుకోవచ్చు. సర్టన్ ప్లాంట్స్లో మాత్రం, సర్టన్ ఫ్యామిలీస్లో మాత్రం ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు. హై డిగ్రీ ఆఫ్ మార్ఫలాజికల్ స్పెషలైజేషన్. ఇందులో సాధారణంగా భౌతికపరమైనటువంటి ప్రత్యేకత అనేది ఈ రకమైనటువంటి ఓవిల్లో ఉంటుందన్నమాట. ఒక గడియార స్ప్రింగ్ మాదిరిగా వంపు తిరిగి ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఓవిల్ని ఏమంటారంటే సర్సినోట్రోపస్ ఓవిల్స్ అని కూడా అంటారు. అందువల్ల దీన్ని హైలీ స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ ఓవిల్ అని కూడా అంటారు. హైలీ స్పెషల్, బాగా పరిణతి చెందిన లేదా బాగా ప్రత్యేకత చెందినటువంటి ఒక ఓవిల్గా గుర్తించడానికి అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చునండి. ఫంక్షనల్ అండ్ ఎవల్యూషనరీ సిగ్నిఫికేషన్స్ ఆఫ్ ఓవిల్. ఆ ఓవిల్స్ యొక్క క్రియలు కానీ ఆ ఓవిల్ యొక్క పరిణామం అనేది ఏ విధంగా జరుగుతుందో చూడు. ప్రొటెక్షన్ అండ్ నర్సిమెంట్ ద ఇంటెగ్మెంట్స్ అండ్ న్యూ సెల్లర్స్ యాంజియో ప్రొటెక్షన్ అండ్ న్యూట్రిషన్ అండి. ఇంటెగ్మెంట్ న్యూ సెల్లర్స్ అని రెండు కూడా ప్రొటెక్షన్కి ఉపయోగపడతాయి, న్యూట్రిషన్కి ఉపయోగపడతాయి అనేసి చెప్పుకోవచ్చునండి. సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఎంబ్రియో శాక్ ఎనేబుల్స్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనమాట. సైట్ ఎక్కడ జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ అనేది ఎంబ్రియో శాఖలో ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సీడ్ ఫార్మేషన్ ఏం జరుగుతుంది, ఓవిల్ ట్రాన్స్ఫర్ ఇంటూ సీడ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఓవిల్స్ అనేవి ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత సీడ్గా కన్వర్ట్ అవుతాయండి. ఎవల్యూషనరీ అడాప్టేషన్ డిఫరెంట్ ఓవిల్ టైప్స్ రిఫ్లెక్ట్ అడాప్టేషన్ ఎన్విరాన్మెంటల్ అండ్ రీప్రొడక్టివ్ నీడ్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవిల్స్ అనేవి ఉంటాయి. రిఫ్లెక్ట్ అడాప్టేషన్ చెందుతాయి. ఇది దేనికి, ఎన్విరాన్మెంటల్ అండ్ రీప్రొడక్టివ్ నీడ్స్. ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించిన లేదా ఆవరణ సంబంధమైనటువంటి మార్పులకు అనుకూలంగా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవిల్స్ అనేవి పరిణామం చెందడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ అండర్స్టాండింగ్ ఓవిల్ స్ట్రక్చర్స్ హెల్ప్స్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడతాయి. హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ ఉపయోగపడతాయండి. క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే
వృక్ష ప్రజననం లేదా సస్య ప్రజననానికి ఉపయోగపడతాయి. హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ సంకర విత్తనాలను ఏర్పరచడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చునండి. సంకర విత్తనాలనే ఏర్పరచడానికి కూడా ఉపయోగపడుతుందనేసే చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ ఓవిల్స్, ఓవిల్ ఫార్మేషన్ ఇవన్నీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ క్వెషన్ అనేది చూడండి. నెక్స్ట్ క్వెషన్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్రియో సాక్స్ అండ్ దైర్ డెవలప్మెంట్ ఇన్ డీటెయిల్స్ అనమాట. ఎంబ్రియో సాక్ అంటే ఏమిటి? ఎంబ్రియో సాక్ యొక్క రకాలు, దాని యొక్క డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ క్వెషన్‌లో మనం చూసుకుందాం. ఇంట్రడక్షన్ ద ఎంబ్రియో సాక్ ఈజ్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కలలో ఎక్కడండి? పుష్పించే మొక్కల్లో ఎంబ్రియో సాక్ లేదా పిండకోశం అనేది ఫీమేల్ గ్యామెటోఫైట్ పురుష సంయోగ బీజంగా చెప్పవచ్చునండి. పురుష సంయోగ బీజంగా చెప్పవచ్చు. డెవలపింగ్ విత్ ఇన్ ద ఓవిల్ ఫ్రమ్ ఏ ఆప్లాయిడ్ మెగాస్పోర్. ఈ యొక్క ఎంబ్రియో సాక్ అనేది దేని నుండి డెవలప్ అవుతుంది? దేని నుండి డెవలప్ అవుతుంది? యాప్లాయిడ్ మెగాస్పోర్ నుంచి డెవలప్ అవుతుంది చెప్పుకోవచ్చు. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సెక్సువల్ రీప్రొడక్షన్. ఇది ఒక ప్రత్యేక రకమైనటువంటి సెక్సువల్ లైంగిక ప్రత్యుత్పత్తిలో ప్రధానమైన పాత్ర ఇట్ కంటైన్స్ ద ఎగ్ సెల్ని కలిగి ఉంటుంది, యాక్సెసరీ సెల్స్ని కలిగి ఉంటుంది, ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియోసెక్ ఈజ్ కాల్డ్ మెగాస్పోరో మెగా గ్యామెటోజెనిసిస్ అంటారండి. ఈ విధంగా ఎంబ్రియోసెక్ అనేది ఫార్మేషన్ కావడాన్ని ఏమంటారంటే మెగా మెగా గ్యామెటోజెనిసిస్ అంటారు. ఇందాక మైక్రో గ్యామెటోఫైటిసిస్ అన్నాం, ఇప్పుడు మెగా గ్యామెటోజెనిసిస్ విచ్ ఫాలోస్ మెగాస్పోరోజెనిసిస్. దేన్ని ఫాలో చేస్తుందండి? మెగాస్పోరోజెనిసిస్ ఫామ్ చేస్తుంది. స్ట్రక్చరల్లీ అండ్ ఫంక్షనల్లీ ద ఎంబ్రియో సాక్ ఈజ్ హైలీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ దట్ ఎన్జ్యూర్స్ ద ప్రాపర్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ అండి. స్ట్రక్చరల్లీ లేదా ఫంక్షనల్ చూసుకున్నట్లయితే ద ఎంబ్రియో సాక్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ చూసుకుంటే ద ఎంబ్రియో సాక్ అనేది హైలీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అండి. హైలీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అండ్ ద ప్రాపర్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్. అందులో ఒక క్రమ పద్ధతిలోనే మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ అనేవి ఫ్యూజన్ చెంది లీడింగ్ టు సీడ్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చండి. విత్తనాలు అనేవి సీడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందనేసి చెప్పుకో. డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ మెగాస్పోర్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ఇట్స్ డెవలప్మెంట్. దేనిలోన మెగాస్పోర్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటుంది చెప్పుకోవచ్చు. ఎంబ్రియో సాక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ సచ్ యాజ్ ద మోనోస్పోరిక్ ఎంబ్రియో సాక్, బైస్పోరిక్ ఎంబ్రియో సాక్, టెట్రాస్పోరిక్ ఎంబ్రియో సాక్ అని ఉంటాయి. ఎంబ్రియో సాక్ని సాధారణంగా 3 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగిందండి. అందులో ఒకటి మోనోస్పోరిక్ ఎంబ్రియో సాక్ అండి, రెండోది బైస్పోరిక్ ఎంబ్రియో సాక్ అండి, మూడవది చూసుకున్నట్లయితే టెట్రాస్పోరిక్ ఎంబ్రియో సాక్ అనేసి చెప్పుకోవచ్చునండి. ఇందులో చూడండి, సాధారణంగా స్ట్రక్చర్ ఆఫ్ టైపికల్ ఎంబ్రియో సాక్, ఇది ఎంబ్రియో సాక్ అంటారండి. ఎంబ్రియో సాక్లో సాధారణంగా ఇక్కడ పైన ఉన్నట్టు మూడింటిని కలిపి ఏమంటారంటే యాంటీపోడల్ సెల్స్ అంటారు. యాంటీపోడల్ సెల్స్ ప్రతిపాదక కణాలు అంటారు. అదేవిధంగా క్రింద ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటారు? సాధారణంగా ఫిలిఫామ్ ఆపరేటర్స్ అంటారు. ఈ ఫిలిఫామ్ ఆపరేటర్స్ లేదా ఎగ్ ఆపరేటర్స్ అంటారు. ఈ ఫిలిఫామ్ ఆపరేటర్స్ లేదా ఎగ్ ఆపరేటర్స్లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏమంటారు? ఫిలిఫామ్ అంటారండి. ఫిలిఫామ్ పరికరం అంటారు, ఫిలిఫామ్ ఆపరేటర్స్ అంటారు. దానికి క్రింద భాగంలో రెండు సైడ్ కూడా ఏముంటారని సినరిజ్ సెల్స్ అనేవి ఉంటాయి. దీన్నో సినరిజ్ సెల్ అంటారు, దీన్నో సినరిజ్ సెల్ అంటారు. దానికి మధ్య భాగంలో ఉన్నటువంటి సినరిజ్ సెల్స్ మధ్య భాగంలో ఉన్న దాన్ని ఏమంటారంటే ఎగ్ సెల్ అని కూడా అంటారు. అదేవిధంగా ఎంబ్రియో సాక్ మధ్య భాగంలో ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే డిప్లాయిడ్ పోలార్ న్యూక్లియర్ సెల్స్ లేదా సెంట్రల్ సెల్స్ అని కూడా అంటారండి. డిప్లాయిడ్ పోలార్ న్యూక్లియర్ సెల్స్ లేదా సెంట్రల్ సెల్స్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా చూసుకుంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ది మెచ్యూర్ ఎంబ్రియో సాక్ అని చెప్పుకోవచ్చు. ఒక ఎంబ్రియో సాక్లో యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉంటాయి, సినర్జిడ్ సెల్స్ అనేవి ఉంటాయి, ఎగ్ సెల్ అనేది ఉంటుంది, ఫిలిఫామ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి, పోలార్ న్యూక్లియర్ సెల్స్ లేదా సెంట్రల్ పోలార్ న్యూక్లియర్ సెల్స్ అనేవి ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ ఏ టైపికల్ ఎంబ్రియో సాక్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఏ టైపికల్ మెచ్యూర్ ఎంబ్రియో సాక్ ఈజ్ ఏ 7-celled అండ్ 8 న్యూక్లియేట్ కన్సిస్టింగ్ ఆఫ్. ఏ సాధారణంగా 8 కేంద్రకాలు అంటే బాగా పరిణితి చెందినటువంటి ఎంబ్రియో సాక్ని మనం పరిశీలించినట్లయితే 8 కేంద్రకాలనే ఉంటాయి, 7 కణాలనే ఉంటాయి. 7 కణాలు 8 కేంద్రకాలతో కూడుకున్నటువంటి పిండకోశాన్ని మొదటిసారిగా స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త పాలిగోనం డైవార్కాటం అనే మొక్కలో కనుగొన్నారు కాబట్టి దాని గౌరవార్థంగా దాన్ని మొదటిసారిగా పాలిగోనం రకానికి చెందినటువంటి ఎంబ్రియో సాక్ అని అంటారు.
అందులో 8 న్యూక్లియస్ అనేవి ఉంటాయి. 8 న్యూక్లియస్‌లో 3 న్యూక్లియస్ అనేవి యాంటీపోడల్ సెల్స్‌లో ఉంటాయి. 3 న్యూక్లియస్ అనేవి ఎగాపరేటర్స్‌లో ఉంటాయి. 2 న్యూక్లియస్ అనేవి పోలార్ న్యూక్లియస్ సెల్స్‌లో ఉంటాయి. టోటల్‌గా 8 న్యూక్లియస్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఎగాపరేటర్ చూడండి. 1 ఎగ్ సెల్ అనేది ఉంటుంది. 2 సినరిజ్ సెల్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్ సెల్ అనేది ఉంటుంది. 2 పోలార్ న్యూక్లియస్ సెల్స్ అనేవి ఉంటాయి. యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉంటాయి. 3 సెల్స్ యాంటీపోడల్, 3 సెల్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ద ఎంబ్రయో సాక్ షోస్ ఏ డిస్టెన్స్ పొలారిటీ విత్ రిప్రొడక్టివ్ సెల్స్ కాన్సంట్రేటెడ్ ఎట్ ద మైక్రోఫైలర్ అండ్ ద operative cells that at the chalazal end. The senaries play an important role in guiding the pollen tube అనమాట. అర్థమైంది. ఇక్కడ సినరిజ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే పోలెన్ ట్యూబ్ యొక్క దిశని మార్చడానికి, పోలెన్ ట్యూబ్ అనేది ఎంటర్ అవ్వడానికి కావాల్సినటువంటి మార్గదర్శకాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. వైల్ ద సెంట్రల్ సెల్ పార్టిసిపేట్ ఇన్ ఎండోస్పెర్మ్ ఫార్మేషన్. అందులో ఉన్నటువంటి సెంట్రల్ సెల్ అనేది ఏం చేస్తుంది, ఎండోస్పెర్మ్ ఫార్మేషన్లో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎన్జూర్ ఎఫిషియెంట్ ఫెర్టిలైజేషన్ అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్. అక్కడ ఒక ఫలవంతమైనటువంటి ఫలదీకరణ జరగడంలో, అది అభివృద్ధి చెందడంలో ప్రధానమైన పాత్ర వహిస్తేనేసి చెప్పుకోవచ్చునండి. ఇది మోనోస్పోరిక్ ఎంబ్రియో శాఖ అండి. మోనోస్పోరిక్ ఎంబ్రియో శాఖ. మోనోస్పోరిక్ ఎంబ్రియో శాఖలు చూడండి. 3 యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉంటాయి. 2 సినరిజ్ సెల్స్ అనేవి ఉంటాయి. 1 ఎగ్ సెల్ అనేది ఉంటుంది. 1 పోలార్ న్యూక్లియస్ సెల్స్ ఉంటాయి. 3, 3, 6 ప్లస్ 1 7 సెల్స్ 8 న్యూక్లియస్ ఉన్నటువంటి మోనోస్పోరిక్ ఎంబ్రియో శాఖ ఉంటుంది. దాన్ని పాలిగోనం డైవార్కెటమ్ అనే మొక్కలో స్ట్రాస్బర్గర్ కనుక్కున్నారు కాబట్టి పాలిగోనం టైప్ అని కూడా అంటారండి దాన్ని. ఇది ఎనాట్రోపస్ ఓవిల్స్ ఇందాక చెప్పాను కదండి. ఎనాట్రోపస్ ఓవిల్స్ న్యూక్లియస్ అనేది కూడా డీజనరేటివ్ మెగాస్పోర్స్. ఎనాట్రోపస్ ఓవిల్స్ ఒకసారి ఇందులో ఉన్న కేంద్రకం అనేది మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఒకసారి డివిజన్స్లో పార్టిసిపేట్ చేయడం వలన ఫంక్షనల్గా ఉన్నటువంటి మెగాస్పోర్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫంక్షనల్గా ఉన్నటువంటి మెగాస్పోర్స్లో మెగాస్పోర్ టెట్రాయిడ్స్ అనేవి ఉంటాయి. ఈ మెగాస్పోర్ టెట్రాయిడ్స్లో 6 మెగాస్పోర్ టెట్రాయిడ్లు సాధారణంగా మెగాస్పోర్ మదర్ సెల్స్లో ఉన్నటువంటి ఒక న్యూక్లియస్ అనేది డివిజన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల 4 మెగాస్పోర్ మెగాస్పోర్స్ అనేవి ఏర్పడతాయి. ఈ 4 మెగాస్పోర్స్లో 3 డీజనరేట్ అయిపోతాయి. ఒకటి మాత్రమే క్రియావంతంగా ఉంటుంది. ఈ క్రియావంతం లేదా ఫంక్షనల్గా ఉన్నటువంటి మెగాస్పోర్ అనేది మళ్ళీ డివిజన్స్లో పార్టిసిపేట్ చేయడం వలన ఏం చేస్తుందంటే సాధారణంగా ఇక్కడ ఎంబ్రియో శాఖ అనేది ఏర్పడుతుంది. ఇది ఫిలిఫామ్ ఆపరేటర్స్ ఉంటుంది. అది ఎంబ్రియో శాఖ స్ట్రక్చర్ అండి. ఫినిషన్ డెవలప్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ ఫంక్షనల్ మెగాస్పోర్. ఎంబ్రియో శాఖ అనేది ఒక క్రియావంతమైనటువంటి మెగాస్పోర్ నుంచి డెవలప్ అవుతుందండి. డ్యూరింగ్ మెగాస్పోరోజెనిసిస్ అంటే చూడండి, 1 మెగాస్పోరోజెనస్ టిష్యూస్ లేటర్ మెగాస్పోర్ మదర్ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేవి డివిజన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల 4 యాప్లాయిడ్ కండిషన్స్లో ఉన్నటువంటి మెగాస్పోర్ టెట్రాయిడ్స్ అనేవి ఏర్పడుతుంది. ఈ మెగాస్పోర్ టెట్రాయిడ్ అనేది బ్రేకింగ్ అవ్వడం వలన 4 మెగాస్పోర్స్ కూడా ఇండివిజువల్ అయ్యి 1 మెగాస్పోర్ యాక్టివ్గా ఉంది. రిమైనింగ్ 3 మెగాస్పోర్స్ అనేవి డీయాక్టివేట్ అవ్వడం వలన ఏదైతే ఫంక్షనల్ యాక్టివ్గా ఉందో ఈ ఫంక్షనల్ యాక్టివ్గా ఉన్నటువంటి మెగాస్పోర్ అనేది ఫర్దర్గా మైటోసిస్లో పార్టిసిపేట్ చేసి 8 న్యూక్లియస్ 7 సెల్ టైప్ ఆఫ్ న్యూక్లియస్ కలిగినటువంటి ఎంబ్రియో శాఖను ఫామ్ చేస్తుంది. ఈ ఎంబ్రియో శాఖలో యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి, ఎగాపరేటర్స్ అనేది ఉంటుంది, పోలార్ న్యూక్లియస్ సెల్స్ అనేవి ఉంటుందనేసి గుర్తించడం అనేది జరిగింది. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి ప్రాసెస్ అంతా కూడా మెగాస్పోరోజెనిసిస్ అని అంటారండి. ఇది సాధారణంగా బైస్పోరిక్ ఎంబ్రియో శాఖ చూడండి. మోనోస్పోరిక్ ఎంబ్రియో శాఖ, బైస్పోరిక్ ఎంబ్రియో శాఖ. మోనోస్పోరిక్ ఎంబ్రియో శాఖ మైక్రోస్పోర్ మదర్ సెల్ అనేది ఒకసారి మియోసిస్లో పార్టిసిపేట్ చేసి 2 ఏర్పడుతున్నాయి. ఆ 2 కూడా మళ్ళీ మయోసిస్లో పార్టిసిపేట్ చేయడం వలన 8 ఏర్పడుతున్నాయి.
ఈ ఈ 6 ఏర్పడుతున్నాయి. ఇవన్నీ గూడా మళ్ళా ఏం చేస్తుందంటే, ఒకసారి మైటోసిస్, రెండోసారి మైటోసిస్ పాల్గొని 8 న్యూక్లియస్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అని ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ గూడా బైస్పోరిక్‌లో అల్లియం రకంలో చూసుకుంటే, ఈ రకమైనటువంటి ఎంబ్రియో శాక్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇది సాధారణంగా ఎంబ్రియోల టైపు, పాలి అలీమ్ టైపు, అదేవిధంగా పాలిగోనం టైప్ అని చెప్పుకోవచ్చునండి. ఈ రకమైనటువంటి ఎంబ్రియో శాక్. పీనియో టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అండి. పీనియో టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్‌లో చూసుకున్నట్లయితే కేంద్రకాలు ఎన్ని ఉంటాయో చూడండి కేంద్రకాలు. 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఈ విధంగా ఉంటాయి. 15 అంటే 16 అని ఉంటాయి. 16 న్యూక్లియస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 న్యూక్లియస్ అనేవి ఉంటాయి. 16 న్యూక్లియస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా 3, 12, 13, 13 సెల్స్ అనేవి ఉంటాయండి. 13 సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. పీనియో టైప్ ఆఫ్ ఎంబ్రియో శాఖలో చూసుకున్నట్లయితే పీనియో టైప్ ఆఫ్ ఎంబ్రియో శాఖలో చూసుకున్నట్లయితే 16 న్యూక్లియస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా 13 సెల్స్ అనేవి ఉంటాయి. ఆ రకమైనటువంటి ఎంబ్రియో శాఖ అనేది పీనియో టైప్‌లో ఉంటదండి. పాలిగోనం టైప్‌లో చూసుకుంటే 7 సెల్స్ అనేవి ఉంటాయి. 8 న్యూక్లియస్ అనేవి ఉంటాయి. అంబ్రెల్లా టైప్‌లో చూసుకున్నట్లయితే ఇందులో కూడా చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 సెల్స్ అనేవి ఉంటాయి. 9 సెల్స్ అనేవి ఉంటాయి. 16 న్యూక్లియస్ అనేవి ఉంటాయండి. 9 సెల్స్, 16 న్యూక్లియస్ అనేవి ఉంటాయి. అది సాధారణంగా చూసుకుంటే అంబ్లికల్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఫీమేల్ గ్యామెటోఫైట్. ఈ విధంగా ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫీమేల్ గ్యామెటోఫైట్‌ని ఏమంటారు? మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అని కూడా అంటారు. ఫీమేల్ గ్యామెటోఫైట్ ఆల్సో నౌన్ యాస్ ద ఎంబ్రియో శాక్ అంటారండి. ఎంబ్రియో శాక్ అని కూడా చెప్పుకోవచ్చునండి. డెవలప్‌మెంట్ ఆఫ్ డెవలప్డ్ ఫ్రమ్ 2 మెగాస్పోర్ న్యూక్లియస్ అండి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ మియోసిస్ ప్రొడ్యూస్ 2 సెల్స్ అండి. 2 కణాలనేవి ఏర్పడతాయండి. 1 సెల్ డీజనరేట్ అయిపోతుంది. వైల్ ద అదర్ రిమైన్స్ ఫంక్షనల్ అవుతుంది. కంటైన్స్ 2 న్యూక్లియస్‌ని కలిగి ఉంటుంది. అర్థమైంది లేదా? 2 కణాలనేవి ఉంటాయి. 2 కణాల్లో ఒక కణం అనేది డీజనరేట్ అయిపోతుంది. ఒకటి మాత్రమే ఏం చేస్తుంది ఫంక్షనల్‌గా ఉంటుంది. ఆ ఫంక్షనల్‌గా ఉన్నటువంటి కణం అనేది 2 కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఈ 2 కేంద్రకాలైన డివిజన్స్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల చివరగా ఎంబ్రియో శాక్ అనేది ఫార్మేషన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆల్దో ద ఫైనల్ స్ట్రక్చర్ రిజెంబల్స్ ద మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అని చెప్పుకోవచ్చు. 2 న్యూక్లియస్ మేక్స్ ఇట్ డెస్టినిటీ. అలీమ్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్, ఎండిమియన్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అని చెప్పుకోవచ్చు. అలీమ్ టైప్ అండ్ ఎండిమియన్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్. టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్ చూడండి. టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్. టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్‌లో ఇది సలాజల్ పార్ట్ అండి. ఇది మైక్రోఫైలర్ పార్ట్. ఈ విధంగా ఉంటుంది. యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. పోలార్ న్యూక్లియస్ సెల్స్, ఎగ్ ఆపరేటర్స్, 2 సినరేజ్ సెల్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. పాలిగోనల్ టైపు అందులో డిఫరెంట్ టైప్స్ అనేవి ఇలా ఉంటాయండి ఇది. ఎంబ్రియో శాక్‌కి సంబంధించినటువంటి ఇది. ఓకేనండి. నెక్స్ట్ డెవలప్డ్ ఫ్రమ్ ఆల్ 4 మెగాస్పోర్స్. సాధారణంగా 2 టైప్స్ ఆఫ్ మెగాస్పోర్స్, 3 టైప్స్ ఆఫ్ మెగాస్పోర్ మెగా హ్మ్. 3 టైప్స్ ఆఫ్ ఎంబ్రియో శాక్స్ అనేవి ఉంటాయి. వన్ ఈస్ ద మోనోస్పోరిక్ ఎంబ్రియో శాక్, సెకండ్ వన్ ఈస్ ద బైస్పోరిక్ ఎంబ్రియో శాక్, థర్డ్ వన్ ఈస్ ద టెట్రాస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అని చెప్పుకోవచ్చునండి. ఫస్ట్ ఏం మోనోస్పోరిక్ అంటే 4 టెట్రాయిడ్ మెగాస్పోర్స్‌లో ఒక మెగాస్పోర్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. 3 డీజనరేట్ అయిపోతాయి. అదే విధంగా ఉంటే దాన్ని మోనోస్పోరిక్ అంటారు. అలా కాకుండా 4, 4 మెగాస్పోర్స్‌లో 2 మెగాస్పోర్స్ మాత్రమే యాక్టివ్‌గా ఉండి 2 డీజనరేట్ అయిపోయినట్లయితే డైస్పోరిక్ లేదా బైస్పోరిక్ ఎంబ్రియో శాక్ అంటారు. అలా కాకుండా టెట్రాస్పోరిక్ నుంచి ఏర్పడినటువంటి లేదా పాలిన్ టెట్రాయిడ్స్ నుంచి ఏర్పడినటువంటి మెగాస్పోర్స్ నుంచి ఏర్పడినటువంటి 4 కూడా యాక్టివ్‌గా ఉండి ఏర్పడినట్లయితే టెట్రాస్పోరిక్ టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ మియోసిస్ అకర్స్ వితౌట్ ది సైటోకైనెస్ రిజల్టింగ్ ఇన్ ఎ మల్టీన్యూక్లియేటెడ్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాస్ ఎ సీనోమెగాస్పోర్స్ అని కూడా. ఆల్ 4 న్యూక్లియస్ రిమైన్ ఫంక్షనల్. ఆ 4 కూడా ఏం చేస్తున్నారు కేంద్రకాలు అనేవి క్రియావంతంగా ఉండి ఆ 4 కూడాను ఎంబ్రియో శాక్‌ని ఏర్పరచడంలో పార్టిసిపేట్ చేసినట్లయితే దాన్ని టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్ అని కూడా అంటారు.
అందులో అడాక్సో టైప్ ఆఫ్ ఎంబ్రియో సాక్, అదేవిధంగా పాలిగోనం టైప్ ఆఫ్ ప్లంబగో టైప్ ఆఫ్ ఎంబ్రియో సాక్. అడాక్సో టైప్ ఆఫ్ ఎంబ్రియో సాక్‌లో 8 న్యూక్లియస్ అనేవి ఉంటాయండి. ఈవెన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ న్యూక్లియై అనమాట. అదేవిధంగా ప్లంబగో టైప్ ఆఫ్ న్యూక్లియస్‌లో చూసుకున్నట్ల న్యూక్లియై అరేంజ్డ్ ఇన్ ఎ స్పెసిఫిక్ ప్యాటర్న్, ఒక నిర్దిష్టమైన లేదా ప్రత్యేకమైనటువంటి దీనిలో అమరు ఉండి యూనిక్ ఆర్గనైజేషన్‌లో ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఇది పెపరోమియా టైపు 16 న్యూక్లియస్ అనేవి ఉంటాయి. పెపరోమియా టైప్‌లో 16 న్యూక్లియస్, అదేవిధంగా 14 సెల్స్ అనేవి ఉంటాయండి. 14 సెల్స్ అనేవి ఉంటాయి. 16 న్యూక్లియస్ అనేవి ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ మైటోటిక్ డివిజన్స్ ప్రొడ్యూస్ 16 న్యూక్లియస్ విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఎంబ్రియో సాక్. దిస్ న్యూక్లియస్ డేటా ఆర్గనైజెస్ ఫంక్షనల్ గ్రూప్ మేకింగ్ అది మోనోస్పోరిక్, బైస్పోరిక్, టెట్రాస్పోరిక్. మోనోస్పోరిక్‌లో ఒక మెగాస్పోర్ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. 2 మెగాస్పోర్స్ యాక్టివ్‌గా ఉంటే బైస్పోరిక్, 4 మెగాస్పోర్స్ యాక్టివ్‌గా ఉన్నట్లయితే టెట్రాస్పోరిక్. దీని సింపుల్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ పాలిగోనం టైపు, మోడరేట్ అల్యూమ్ టైపు, కాంప్లెక్స్ పెపరోమియా టైప్ అని చెప్పుకోవచ్చునండి. పెపరం సిగ్నిఫికేషన్స్ ఆఫ్ ఎంబ్రియో సాక్. ద ఎంబ్రియో సాక్ ప్లేస్ సెంట్రల్ అండ్ ఇండిస్పెన్సిబుల్ రోల్ ఇన్ ద రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యాజ్ ఇట్ రిప్రజెంట్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్ వైర్ ఫెర్టిలైజేషన్ అక్కర్స్ అండి. ఇందులో సాధారణంగా ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఎంబ్రియో అనేది ఫార్మేషన్ అవుతుంది. ఎండోస్పెర్మ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అదేవిధంగా సీడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. స్ట్రక్చర్‌గా చూసుకున్నట్లయితే ఎంబ్రియో సాక్ అనేది డిఫరెంట్ టైప్స్‌గా ఉండి దానికి ఫైనల్‌గా ఏం చేస్తుంది ఫెర్టిలైజేషన్, డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది జరగడం వలన దీనికి చివరగా సీడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుందనేసి చెప్పుకోవచ్చునండి. యాంటీపోడల్ సెల్స్ అనేవి బిఫోర్ ఫెర్టిలైజేషన్ గానీ, ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ గానీ యాంటీపోడల్ సెల్స్ అనేవి ఈ డీజనరేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎంబ్రియో సాక్ ఎవల్యూషనరీ అడాప్టేషన్ దట్ ఎన్హాన్స్ ద రిప్రొడక్టివ్ సక్సెస్ జెనెటిక్ డైవర్సిటీని కలిగి ఉంటుందండి. జెనెటిక్ డైవర్సిటీని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ద ఎంబ్రియో సాక్ ఈజ్ హైలీ స్పెషలైజ్డ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ దట్ డెవలప్స్ త్రూ డిఫరెంట్ ప్యాటర్న్స్ సచ్ యాజ్ మోనోస్పోరిక్, బైస్పోరిక్ అండ్ టెట్రాస్పోరిక్‌గా ఉంటుందనేసి చెప్పుకో. ద వేరియేషన్స్ రిఫ్లెక్ట్ ఎవల్యూషన్ డిస్వర్ట్ ఫంక్షన్స్ ఆర్ ఎసెన్స్ ఫర్ ద ఫెర్టిలైజేషన్, సీడ్ డెవలప్‌మెంట్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీకి ఇది ప్రాముఖ్యత వహిస్తుందనేసి చెప్పుకోవచ్చునండి. ఇది లేదా బాధ్యత వహిస్తుందనేసి చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ఎంబ్రియో సాక్ యొక్క ఫంక్షన్స్, ఎంబ్రియోటియాక్ యొక్క టైప్స్ అనేసి చెప్పుకోవడానికి ఉండదు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎక్స్‌ప్లెయిన్ ఎక్స్‌ప్లెయిన్ పాలినేషన్, ఇట్స్ టైప్స్, మెకానిజమ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి. ఇంట్రడక్షన్. Pollination is the biological process by which pollen grains are transferred from the anther to the stigma of flowers. It is the first essential step in sexual reproduction in flowering plants and acts as a bridge between pollen formation and fertilization. Without pollination, the male gametes cannot reach the female gametophyte and hence fertilizations cannot occur. అంతే చూడండి. సాధారణంగా పరాగ కోశం నుంచి విడుదలైన పరాగ రేణువులనేవి పరాగకోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారంటే పాలినేషన్ అంటారండి. కీలాగ్రాన్ని చేరడాన్ని పాలినేషన్ అంటారు. పాలినేషన్ అనేది జరగకుండా ఫెర్టిలైజేషన్ అనేది జరగదు. సీడ్ ఫార్మేషన్ అనేది జరగదు. ఎంబ్రియో అనేది ఫార్మేషన్ అవ్వదు. ఒక బ్రిడ్జిగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చునండి. ఇది ఎక్కడండి ఉన్నత శ్రేణికి చెందినటువంటి పుష్పించే మొక్కల్లో మాత్రమే ఈ రకమైనటువంటి ప్రక్రియ అనేది జరుగుతుంది. పాలినేషన్ అండి. పాలినేషన్ అంటే పరాగకోశం నుంచి విడుదలైన పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడాన్నే పాలినేషన్ అని అంటారు. Pollination is not merely a mechanism transfer of pollen but involves complex ecological interaction అని కలిగి ఉంటుంది. ఒకవేళ ఫెర్టిలైజేషన్ అనేది జరగదండి. ఇట్ ఎన్జ్యూర్ నాట్ ఓన్లీ ఫెర్టిలైజేషన్ బట్ ఆల్సో కంట్రిబ్యూట్ ద జెనెటిక్ వేరియేషన్స్ అండ్ ఎవల్యూషన్ సక్సెస్ఫుల్ ప్లాంట్స్ని కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా చూడండి. ఆటోగమి అంటే ఇందులో టైప్స్ ఆఫ్ పాలినేషన్ అనేది ఉంది చూడండి. ఇందులో 1 మార్క్ రావచ్చు, 2 మార్క్స్ రావచ్చు. టైప్స్ ఆఫ్ పాలినేషన్ అనేది ఉంది. టైప్స్ ఆఫ్ పాలినేషన్ అనేది ఉంది. టైప్స్ ఆఫ్ పాలినేషన్ సెల్ఫ్ పాలినేషన్, అదేవిధంగా క్రాస్ పాలినేషన్ అండి. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒక పుష్పంలోని బైసెక్సువల్ ఫ్లవర్ అంటారండి. బైసెక్సువల్ ఫ్లవర్‌లో మనకు సాధారణంగా ఏముంటాయండి బైసెక్సువల్ ఫ్లవర్‌లో సాధారణంగా కేలెక్స్ ఉంటుంది, కరోలా ఉంటుంది, యాండీషియం ఉంటుంది, గైనీషియం అనేది ఉంటుందండి. 4 కూడా ఉన్నట్లయితే దాన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటారండి. దాన్ని కూడా ఏమంటారంటే బైసెక్సువల్. పోలిన్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద ఫ్లవర్. ఒక పుష్పములోని పరాగ కోశం నుంచి విడుదలైన పరాగ రేణువులో
అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఏమంటారంటే ఆటోగామి పాలినేషన్ అంటారండి. ఆటోగామి సెల్ఫ్ అనమాట. ఆటోగామి సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒక పుష్పములోని పరాగ రేణువులనేవి అదే పుష్పములోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఏమంటారు? ఆటోగామి అంటారు. మరి జిడ్డునోగామి అంటే ఏమిటి చూడండి. జిడ్డునోగామి ఒక పుష్పం నుంచి విడుదలైన పరాగ రేణువులు అదే మొక్క మీద ఉన్న వేరొక పుష్పములోని కీలాగ్రాన్ని చేరాలి. ఇక డిఫరెన్స్ చూసారా లేదా? ఒక పుష్పములోని విడుదలైన పరాగ రేణువులు అదే పుష్పములోని కీలాగ్రాన్ని చేరితే ఒక యాంథర్ నుంచి రిలీజ్ అయిన పోలెన్ గ్రెయిన్స్ అదే ఫ్లవర్‌లో ఉన్నటువంటి స్టిగ్మాని రీచ్ అయినట్లయితే దాన్ని ఆటోగామి అంటారు. అలా కాకుండా ఇక యాంథర్‌లోని ఒక ఫ్లవర్‌లోని యాంథర్ నుంచి రిలీజ్ అయిన పోలెన్ గ్రెయిన్స్ అనదర్ ఫ్లవర్‌లో ఉన్నటువంటి యాంథర్ స్టిగ్మాని రీచ్ అయితే దాన్ని జిడోనోగామి అంటారు. మరి జీనోగామి అంటే ఏంటి? పోలెన్ ట్రాన్స్‌ఫర్ బిట్వీన్ ఫ్లవర్స్ డిఫరెంట్ ప్లాంట్స్ ఇండివిడ్యువల్. ఈ ఒక మొక్క మీద ఉన్న 2 పుష్పాలు. కానీ ఇక్కడ అలా కాదు. 2 మొక్కల మీద వేరు వేరు పుష్పాల మధ్యన ఉండవు. ఒక మొక్క మీద ఉన్న ఒక పుష్పం నుంచి విడుదలైన పరాగ రేణువులు వేరొక మొక్క మీద ఉన్న ఒక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని జీనోగామి అంటారు. అలా జరిగినట్లయితే దాన్ని క్రాస్ పాలినేషన్ అంటారండి. సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? ఒక పుష్పంలో ఏ పుష్పంలో అయితే విడుదలయ్యో ఆ పుష్పంలోనే అక్కడే రీచ్ అవ్వాలి. ఆ స్టిగ్మాని రీచ్ అయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. అలా కాకుండా వేరే పుష్పాన్ని చేరనుకోండి దాన్ని క్రాస్ పాలినేషన్ అనేసి అంటారనమాట. దాన్ని ఏమంటారంటే క్రాస్ పాలినేషన్ అనేసి చెప్పవచ్చునండి. మరి డెఫినేషన్ ద సెల్ఫ్ పాలినేషన్ రిఫర్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద యాంథర్ టు ద స్టిగ్మా ఆఫ్ ది సేమ్ ఫ్లవర్ అనదర్ ఫ్లవర్ ఆఫ్ ది సేమ్ ప్లాంట్. ఇట్ ఎంజూర్ ఫెర్టిలైజింగ్ వితౌట్ ద చూడండి డెఫినేషన్ అనమాట. అంటే సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి? రిఫర్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ పరాగ రేణువులు అనేవి రీచ్ ఇప్పుడేం చెప్పాను. ఒక పుష్పం నుంచి విడుదలైన పరాగ అదే పుష్పంలో కీలాగ్రాన్ని చేరాలి. చేరైతే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. టైప్స్ ఆఫ్ ఆటోగామి, జిడోనోగామి ఇవన్నీ కూడా చెప్పేసాను నేను ఇప్పుడు. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. యాక్చువల్‌గా ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. నో డిపెండ్స్ ఆన్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్. అవి ఏం చేస్తాయి? ఎక్స్టర్నల్ ఏజెంట్స్ పైన ఆధారపడవు. మెయింటైన్స్ పెరాటల్ చేంజెస్ అనేది పేరెంటల్ చేంజెస్ అనేవి జరుగుతాయన్నమాట. డిసడ్వాంటేజెస్ ఏంటే ల్యాక్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్స్. అక్కడ జన్యుపరమైన వైవిధ్యాలు అనేవి జరగవండి. ఇన్ ఇన్ బ్రీడింగ్ డిప్రెషన్ అనేది జరుగుతుందండి. అక్కడ సస్య ప్రజననం అనేది జరగదు. రెడ్యూస్డ్ అడాప్టబిలిటీ అనమాట. అడాప్టబిలిటీ అనేది తగ్గిపోతుంది. అనుకూలత లేదా ఆధిక్యత అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. క్రాస్ పాలినేషన్ అంటే చెప్పాం. ఒక పుష్పం నుంచి విడుదలైన పరాగం వేరే పుష్పంలోకి కీలాగ్రాన్ని చేరాలి. ఇక్కడ ఇన్సెక్ట్స్ అనేవి ఉంటాయి. పాలినేటర్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారా రీచ్ అయినట్లయితే ఆ విధంగా చెప్పుకోవచ్చు. క్రాస్ పాలినేషన్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఈ విధంగా. దీని యొక్క అడ్వాంటేజెస్ అంటే జెనెటిక్ డైవర్సిటీ ఉంటుందన్నమాట. జెనెటిక్ డైవర్సిటీ. దానిలో ఉన్నటువంటి లక్షణాలు దీనిలో ఉన్న లక్షణాలు మిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. వైగ్రెస్ ఆఫ్స్ప్రింగ్స్ అనమాట. ఆ విధంగా ఆఫ్స్ప్రింగ్స్ స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. బెటర్ అడాప్టబిలిటీ అనేది వస్తుంది. డిపెండెన్స్ ఆన్ పాలినేటింగ్ ఏజెంట్స్ మధ్య డిపెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. కారకాల మధ్యన వేస్టేజ్ ఆఫ్ పాలన్ కూడా వేస్టేజ్ అవుతుంది. లాస్ సర్టైన్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. లెస్ అయిపోతుంది. చాలా తక్కువగా ఫెర్టిలైజేషన్ జరగడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫెర్టిలైజేషన్ అనేది లెస్ అవుతుంది, తగ్గుతుందని చెప్పుకోవచ్చునండి. ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అంటే పాలినేషన్‌కి ఉపయోగపడినటువంటి ఏజెంట్స్‌ని ఏమంటారంటే సాధారణంగా పాలినేటర్స్ అని కూడా అంటారు. ఎబయోటిక్ ఏజెంట్స్ ఉంటాయి. అదేవిధంగా బయోటిక్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి. ఎబయోటిక్ ఏజెంట్స్ అంటే విండ్ పాలినేషన్ అనేది ఉంటాయి. ఎనామోఫిలి అంటే ఏంటి? ఎనామోఫిలి విండ్ గాలి ద్వారా జరిగినటువంటి పరాగ సంపర్కాన్ని పాలినేషన్ అనేది త్రూ విండ్ ద్వారా జరిగినట్లయితే దాన్ని విండ్ పాలినేషన్ అని కూడా అంటారు. అలా కాకుండా చూసుకున్నట్లయితే దీనివల్ల లైట్ గాని నో స్టిక్ పాలినేషన్ ఫెదర్ స్టిగ్మా ద్వారా గాని ఎక్స్పోజ్డ్ యాంథర్స్ ద్వారా గాని జరగవచ్చు. గ్రాస్ ద్వారా మేజ్ ద్వారా కూడా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్ విండ్ పాలినేషన్ పోలిన్ గ్రెయిన్స్ ఆర్ క్యారీ బై ఎయిర్ కరెంట్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్ ఫ్లవర్. పోలిన్ గ్రెయిన్స్ అనేవి దేని ద్వారా క్యారీ అవుతాయి? ఎయిర్ ద్వారా క్యారీ అవుతాయి. వన్ ఫ్లవర్ నుంచి మరో ఫ్లవర్‌లోనికి. అలా జరిగినట్లయితే దాన్ని ఏమంటారు? విండ్ పాలినేషన్ అని కూడా అంటారండి. నెక్స్ట్ వాటర్ పాలినేషన్ హైడ్రోఫిలియా అంటారన్నమాట. నీటి ద్వారా జరిగినటువంటి అంటే ఒక పుష్పం నుంచి రిలీజ్ అయినటువంటి పోలెన్ గ్రెయిన్స్ అనేవి వాటర్ ద్వారా అలా మూవ్ అవుతూ వేరొక స్టిగ్మాని రీచ్ అయినట్లయితే దాన్ని ఏమంటారంటే హైడ్రోఫిలియా అంటారండి. జలపరాగ సంపర్కం అని కూడా అంటారు. జలపరాగ సంపర్కము మేల్ అండ్ ఫిమేల్ ప్లాంట్స్ వాలిసిన్ ఏరియాలో ఆ రకమైనటువంటి ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి.
ఆ రకమైన ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. పాలిసినేరియాలో గాని, హైడ్రాలో గాని ఆ రకమైన ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. బయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నవేంటంటే ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అనమాట. అవి ఎయిర్ పాలినేషన్ గాని, విండ్ పాలినేషన్ గాని, హైడ్రోఫిలిక్ పాలినేషన్ అని కూడా చెప్పుకున్నాము. గాలి ద్వారా గాని, నీటి ద్వారా గాని జరుగుతుంది. అది ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఎబయోటిక్ ఫ్యాక్టర్స్. మరి బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇన్సెక్ట్ పాలినేషన్ అనమాట. యాంటమోఫిలి కీటకాల ద్వారా పరాగ రేణువులనేవి కీలాగ్రాన్ని చేరినట్లయితే, ఒక పుష్పం నుంచి రిలీజ్ అయిన పరాగ రేణువులు వేరొక పుష్పముల యొక్క కీలాగ్రాన్ని దేని ద్వారా చేరుతాయి? ఇన్సెక్ట్స్ ద్వారా జరిగినట్లయితే దాన్ని యాంటమోఫిలి అని కూడా అంటారు. దాన్నేమంటారండి? యాంటమోఫిలి అని కూడా అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రైట్‌లీ కలర్డ్ ఫ్లవర్స్. అలా జరగాలంటే ఆ పుష్పాలనేవి చాలా కాంతివంతంగా ఉండాలి. అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఫ్రాగ్రెన్స్‌గా ఉండాలి. నెక్టర్ గ్లాండ్స్‌ని కలిగి ఉండాలి. బర్డ్ పాలినేషన్ అనమాట. పక్షుల ద్వారా జరిగినటువంటి పరాగ సంపర్కాన్ని బర్డ్ పాలినేషన్ అని కూడా అంటారు. ఆర్నిథోఫిలి అంటారండి. ఆర్నిథోఫిలి పరాగ రేణువులు అనేవి పక్షుల ద్వారా బదిలీ జరిగినట్లయితే, పరాగ సంపర్కం పక్షుల ద్వారా జరిగినట్లయితే దాన్ని బర్డ్ పాలినేషన్ అంటారు. ఒక పుష్పం నుంచి రిలీజ్ అయిన పరాగ రేణువులు వేరొక పుష్పంలోని కీలకాన్ని పక్షుల ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్లయితే దాన్ని బర్డ్ పాలినేషన్ అంటారు. హమ్మింగ్ బర్డ్ అనేది, హమ్మింగ్ బర్డ్ చూడండి ఆ ఫ్లవర్స్ అనేవి అట్రాక్టివ్‌గా ఉండాలి. ఫ్లవర్స్ అనేవి ఎలా ఉండాలండి? అట్రాక్టివ్‌గా ఉండాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బర్డ్ పాలినేషన్ అయిపోయింది. బర్డ్ పాలినేషన్ స్ట్రాంగ్ వాడర్‌గా ఉండాలి. లార్జ్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి. ఫ్లవర్స్ ఓపెన్ ఎట్ నైట్ అనమాట. రాత్రి సమయంలో కూడా పుష్పాలనేవి ఓపెన్‌గానే విచ్చుకొని ఉండాలని చెప్పుకోవచ్చు. డికోగామి అనేది ఉంది. డికోగామి డిఫరెంట్ టైమింగ్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ యాంథర్ అండ్ స్టిగ్మా. చూడండి డికోగామి అంటే చూడండి పరాగ రేణువులు అదే విధంగా పురుష బీజ కణాలు, స్త్రీ బీజ కణాలు వేరు వేరు సమయంలో మెచ్యూరిటీకి వచ్చినట్లయితే దాన్ని డికోగామి అంటారు. పరాగ రేణువులు అదేవిధంగా కీలాగ్రాలు 2 కూడా వేరు సమయంలో పక్వానికి వచ్చినట్లయితే దాన్ని డికోగామి అని కూడా అంటారు. ఎర్కోగామి అంటే వేరు దిశల్లో ఉన్నట్లయితే దాన్ని ఎర్కోగామి అంటారు. ఫిజికల్ సపరేషన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ వేరు దిశలో ఉన్నట్లయితే దాన్ని ఎర్కోగామి అంటారు. సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ చూడండి. జెనెటిక్ రిజెక్షన్ ఆఫ్ సెల్ఫ్ పాలినేషన్ అంటే ఒక పుష్పం నుంచి రిలీజ్ అయిన పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే మొలకెత్తమనమాట. పరాగ సంపర్కం జరగదు. కానీ వేరే పుష్పం నుంచి వచ్చిన పరాగ రేణువులు ఈ కీలాగ్రాన్ని చేరి అనుకోండి మొలకెత్తాయి. ఎందుకు? అక్కడ జెనెటిక్ పరమైనటువంటి రిజెక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. ఆ రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ అని కూడా అంటారు. సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ. ఆత్మానున్నీత అంటారండి. ఆత్మ స్వయంశీలత అని కూడా అంటారండి. నెక్స్ట్ ఎటెరో స్టైల్ అనమాట. డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ స్టేమెన్స్ అండ్ స్టైల్. అంటే పురుష బీజ కణాలు, స్త్రీ బీజ కణాలు వేరు ఎత్తులలో ఉన్నాయనుకోండి. డిఫరెంట్ హైట్స్‌లో ఉన్నాయనుకోండి. దాన్ని ఏమంటారు? ఎటెరో స్టైల్ అని కూడా అంటారు. దీస్ మెకానిజం ఎండ్యూర్ క్రాస్ పాలినేషన్స్. అందువల్ల బైసెక్సువల్ ఫ్లవర్స్ అయినప్పటికీ కూడా అవి డిఫరెంట్ హైట్స్‌లో ఉన్నాయి కాబట్టి అక్కడ సెల్ఫ్ పాలినేషన్ అనేది జరగదు. మరి ఏం జరుగుతుంది? క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటి? అవి వేరు హైట్స్‌లో ఉన్నాయి. వేరు హైట్స్‌లు అంటే సాధారణంగా స్త్రీ బీజ కణాలు హైట్‌గా ఉండి, పురుష బీజ కణాలు తక్కువగా ఎత్తులో ఉన్నట్లయితే అక్కడ పాలినేషన్ అనేది సెల్ఫ్ పాలినేషన్ అనేది జరగదు. ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్ ఈ విధంగా పాలినేషన్ అనేది జరుగుతుందండి. స్టెప్స్ పోలెన్ ఫార్మేషన్ ఇన్ యాంథర్స్. యాంథర్స్‌లో ఏం చేస్తాం? పోలెన్స్ అనే ఫార్మేషన్ అవుతాయి. ట్రాన్స్ఫర్ బై ఏజెంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి. డిపోజిషన్ ఆన్ స్టిగ్మా పైన చేరుతాయి. పోలెన్ జెర్మినేషన్ జరుగుతుంది. పరాగ రేణువులోనే మొలకెత్తడం అనేది జరుగుతుంది. సిగ్నిఫికెషన్స్ ఆఫ్ పాలినేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫెర్టిలైజేషన్. ఈ పాలినేషన్ అనేది జరగకపోతే ఫెర్టిలైజేషన్ అనేది జరగదు. ఇది ఆవశ్యకత. ఫెర్టిలైజేషన్‌కి ప్రధానమైనటువంటి చర్య ఏంటంటే పాలినేషన్ అని చెప్పుకో. యాజ్ ఇట్ ఎండ్యూర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ టు ద ఫిమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. ఈ మేల్ గ్యామెట్స్ అనేవి ఫిమేల్ గ్యామెట్స్ వద్దకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద కంటిన్యూటీ ఆఫ్ ప్లాంట్ స్పీసెస్ బై ఎనేబులింగ్ సీడ్ అండ్ ఫ్రూట్ ఫార్మేషన్. దానివల్ల సీడ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఫ్రూట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది, ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది, డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది, ఫ్యూజన్ అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చును. క్రాస్ పాలినేషన్ ప్రమోట్స్ జెనెటిక్ వేరియేషన్స్ విచ్ ఎన్హాన్స్ అడాప్టబిలిటీ. ఏం చేస్తుంది? జెనెటిక్ వేరియేషన్స్ని, జన్యుపరమైనటువంటి వైవిధ్యాలని
ఎన్హాన్స్ పెంచడంలో, అడాప్టివ్ చేయడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఆ వాతావరణ సంబంధమైనటువంటి మార్పులు కూడా సంభవించడానికి అవకాశం అనేది ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. అది సాధారణంగా చూసుకున్నట్లయితే పాలినేషన్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ డబుల్ ఫెర్టిలైజేషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ డీటెయిల్‌గా చూసుకుంటే డబుల్ ఫెర్టిలైజేషన్ ప్లాంట్స్‌లో ఏ విధంగా జరుగుతుందో చూడండి. డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పిన. డబుల్ ఫెర్టిలైజేషన్ ఈజ్ యూనిక్ అండ్ డిఫైన్ ఫ్యూచర్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. యాంజియోస్పెర్మ్స్‌లో డబుల్ ఫెర్టిలైజేషన్ అని జరుగుతుంది. ఫస్ట్ డిస్కవర్డ్ బై నవాసిన్ ఇన్ 1898 అండి. నవాసిన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా డబుల్ ఫెర్టిలైజేషన్ ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ హైలీ స్పెషలైజ్డ్ అండ్ రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఇన్ విచ్ టూ మేల్ గ్యామీట్స్ పార్టిసిపేట్ ఇన్ టూ సెపరేట్ ఫ్యూజన్స్ ఈవెంట్స్ విత్ ద ఎంబ్రియో శాక్. ఎంబ్రియో శాఖలోని టూ మేల్ గ్యామీట్స్ అనేవి టూ సపరేట్‌గా ఫ్యూజన్ చెందడం వల్ల ఈ రకమైన ప్రాసెస్ అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఇన్‌డ్యూస్ ద సైమల్టేనియస్ ఫార్మేషన్ ఆఫ్ బోత్ ద జైగోట్స్. సైమల్టేనియస్‌గా 2 జైగోట్లనేవి ఫార్మేషన్ అవుతాయి. అండ్ ద ఎండోస్పెర్మ్ జైగోట్ అనేది ఫార్మేషన్ అవుతుందండి. ఎండోస్పెర్మ్ జైగోట్ అనేది సైమల్టేనియస్‌గా ఫార్మేషన్ కావడం అనేది జరుగుతుంది. మేకింగ్ రిప్రొడక్షన్ ఇన్ యాంజియోస్పెర్మ్స్ హైలీ ఎఫిషియంట్ అండ్ ఎవల్యూషనరీ అడ్వాంటేజ్. డబుల్ ఫెర్టిలైజేషన్ రిప్రజెంట్ ఏ రిమార్కబుల్ కోఆర్డినేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిడోఫైట్స్ ఇన్వాల్వింగ్ కాంప్లెక్స్ సెల్యులర్, బయోకెమికల్ అండ్ మాలిక్యులర్ ఇంట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే సలాసా ద ప్రాసెస్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్ అక్కర్స్ విత్ ద ఎంబ్రియో శాక్ విచ్ కంటైన్స్. ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఎంబ్రియో శాఖలో ఏ విధంగా జరుగుతుందో చూడండి. వన్ ఎగ్ సెల్ అనేది ఉంటుంది. ఎగ్ సెల్ ఫర్ జైగోట్ ఫార్మేషన్లో ఉపయోగపడుతుంది. టూ సెనరీస్ సెల్స్ అనేవి ఉంటాయి. పోలిన్ ట్యూబ్ని గైడ్ చేస్తాయి. టూ పోలార్ న్యూక్లియస్ ఉంటాయి. ఎండోస్పెర్మ్ ఫామ్ చేస్తాయి. 3 యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉంటాయి. సపోర్టివ్ రోల్ను యాంటీపోడల్ సెల్స్ అనేవి సహక సహాయం చేయడం అనేది జరుగుతుంది. ప్రాసెస్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది? ఎంటర్ ఆఫ్ పోలిన్ ట్యూబ్ ఇంటూ ఓవిల్. పోలిన్ ట్యూబ్ అనేది ఓవిల్‌లోకి ఏ విధంగా ఎంటర్ అవుతుంది? ఆఫ్టర్ పాలినేషన్ పరాగ సంపర్కం అనేది జరిగిన తర్వాత పోలెన్ అనేది జెర్మినేషన్ జరుగుతుంది. ఎక్కడ జెర్మినేషన్ జరుగుతుంది? అట్ స్టిగ్మా వద్ద జెర్మినేషన్ జరుగుతుంది. ద పోలెన్ ట్యూబ్ గ్రోవ్స్ త్రూ ద స్టైల్. జెర్మినేషన్ అవ్వడం వల్ల పోలెన్ ట్యూబ్ అనేది ఏర్పడి, ఆ ఏర్పడిన పోలెన్ ట్యూబ్ అనేది పెరుగుదల చూపించి, స్టైల్ ద్వారా ఓవరీకి రీచ్ అయ్యి, ఓవిల్స్‌ని రీచ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇట్ ఎంటైర్స్ ద ఓవిల్ త్రూ ద మైక్రోఫైలర్ పెనిట్రేట్స్ వన్ ఆఫ్ ది సినరైజ్ సెల్ వై ద ఫిలిఫార్మ్ ఆపరేటర్స్. ఇప్పుడు ఈ మైక్రోఫైలర్ రీజన్ వైపు ఈ పోలిన్ ట్యూబ్ అనేది ఎంటర్ అవ్వడం లేదా పెనిట్రేట్ అవ్వడం ప్రవేశించడానికి ఒక సినరిజ్ సెల్స్ అనేది ఈ ఫిలిఫార్మ్ ఆపరేటర్స్లో ఉన్నటువంటి సినరిజ్ సెల్స్ అనేవి ప్రధానమైన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. అది గైడ్ చేస్తుంది. ఆ ట్యూబ్కి అది గైడ్ చేస్తుంది. ది గైడెన్స్ ఈజ్ కంట్రోల్డ్ బై కెమికల్ అట్రాక్టివ్ రిలీజ్డ్ బై ద సినరీస్ ఎన్జ్యూరింగ్ ప్రాసెస్ టార్గెటింగ్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? అది ఒక రకమైనటువంటి కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల, అందువల్ల ఈ యొక్క ట్యూబ్ అనేది దీని వైపు గైడ్ అయ్యి, దీని వైపు మరలడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. రిలీజ్ ఆఫ్ మేల్ గ్యామీట్స్ వన్స్ ద పోలెన్ ట్యూబ్ రీచ్ ద ఎంబ్రియో సాక్. ఒక్కసారి ఈ పోలెన్ ట్యూబ్ అనేది ఎంబ్రియో శాఖలోనికి రీచ్ అయినట్లయితే అప్పుడు అది బరస్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు 2 మేల్ గ్యామెట్స్ కూడా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినటువంటి మేల్ గ్యామెట్స్‌లో వన్ ఈజ్ ద నాన్ మొటాలిక్ గ్యామెట్స్. అనదర్ వన్ ఈజ్ మొటాలిక్ గ్యామెట్స్. మొటాలిక్ గ్యామెట్స్ అనేది ఎగ్ సెల్‌ని రీచ్ అవ్వడం వలన ఆ ఎగ్ సెల్ అనేది మోల్ గ్యామెట్ అనేది కలిసిపోయి జైగోట్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇంకొక ఎగ్ సెల్ అనే ఇంకొక మేల్ గ్యామెట్ అనేది పోలార్ న్యూక్లియస్ సెల్స్‌తో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈ పోలార్ న్యూక్లియస్ సెల్స్ కూడా కలిసిపోయి అక్కడ ఏం చేస్తుందంటే పోలార్ న్యూక్లియస్ సెల్స్ ఎండోస్పెర్మ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఈ ఎండోస్పెర్మ్ అనేది ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్‌గా ఫార్మేషన్ అవుతుంది. ఈ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అనే ఎండోస్పెర్మ్ ఏర్పడుతుంది. ఇక్కడ డబుల్ ఫెర్టిలైజేషన్ ఆ విధంగా 2 రకాలుగా ఏర్పడిననే దాన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ అని కూడా అంటారు. ఒకటి ట్రూ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఫాల్స్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగినటువంటి ప్రాసెస్‌నే డబుల్ ఫెర్టిలైజేషన్ అని కూడా చెప్పుకోవచ్చునండి.
న్యూక్లియర్ ఎండోస్పెర్మ్, ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్, ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అనేది ఏర్పడింది. ఈ విధంగా ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్, ప్రీ న్యూక్లియస్ అనేవి సెల్యులర్ ఎండోస్పెర్మ్ సెల్స్ అనేవి ఈ విధంగా కాంటాక్ట్ అయ్యి పిఈఎన్ అనేది తర్వాత ఏ విధంగా మారుతుందంటే ఎండోస్పెర్మ్గా కన్వర్ట్ అవుతుంది. ఎండోస్పెర్మ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది 3x కండిషన్లో ఉంటుంది. 3x ప్లస్ ఒకటి మేలు, సెకండ్ వన్ ఏం చేస్తుంటే టూ పోలార్ న్యూక్లియస్లు అనేవి ఉంటాయి. ఈ రెండు 1+2 కలిస్తే 3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక రకమైన సింగం అనేది జరిగింది. అదేవిధంగా 1 మేల్ అండ్ +1 ఫీమేల్ రెండు కలిసి జైగోట్ అనేది ఫార్మేషన్ అయింది. ఇది ఒక రకమైన ఫెర్టిలైజేషన్, ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగింది కాబట్టి దీన్ని డబుల్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అంటారండి. ట్రిపుల్ ఫ్యూజన్ అండ్ డబుల్ ఫెర్టిలైజర్, ట్రిపుల్ ఫ్యూజన్ 3 కలయికలు అనేది జరిగిందండి. ట్రిపుల్ ఫ్యూజన్, ట్రిపుల్ ఫ్యూజన్, ట్రిపుల్ ఫ్యూజన్ అండ్ డబుల్ ఫెర్టిలైజేషన్. ట్రిపుల్ ఫ్యూజన్ అండ్ డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఏర్పడింది. మన ఇలా ఏర్పడినటువంటి ఎండోస్పెర్మ్లో 3 రకాలుగా ఉంటాయి. న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ ఉంటుంది. కేంద్రకం నుంచి ఎండోస్పెర్మ్ ఏర్పడితే దాన్ని న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అంటారు. కణద్రవ్యం లేదా కణాల నుంచి ఎండోస్పెర్మ్ ఏర్పడితే దాన్ని సెల్యులర్ ఎండోస్పెర్మ్ అంటారు. ఈ రెండిటికి మధ్యస్థంగా న్యూక్లియర్ అండ్ సెల్యులర్గా ఏర్పడినట్లయితే దాన్ని ఈలోబియల్ ఎండోస్పెర్మ్ అంటారు. అదేవిధంగా రూమినేట్ ఎండోస్పెర్మ్ అంటారు. అది ఏంటంటే అనేక ముడతలు పడి ఉంటుంది. ముడతలు పడి ఉన్నట్లయితే దాన్ని రూమినేట్ లేదా స్పెషల్ టైప్ ఆఫ్ ఎండోస్పెర్మ్ అని కూడా అంటారండి. Biological significance double fertilization. Double fertilization is a immense biological significance as it ensures the coordinates the development of both the embryo and the nutritive tissues అనమాట. ఈ విధంగా ఎండోస్పెర్మ్ అనేది సాధారణంగా పిండ సంబంధమైనది గాను ఆహార సంబంధంగాను ఉంటుందని చెప్పుకోవచ్చు. ద ఎండోస్పెర్మ్ డెవలప్స్ ఓన్లీ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. అది ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఎండోస్పెర్మ్ అనేది డెవలప్ చెందడం అనేది జరుగుతుంది. ప్రివెన్సింగ్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ, అక్కడ ఏం చేస్తుంది ఆ ఎనర్జీ లెవెల్స్ లేదా ఆ శక్తి క్రియకి సంబంధించినటువంటి వాటిని రక్షించడం అనేది జరుగుతుంది. దిస్ మేక్స్ యాంజియోస్పెర్మ్స్ రిప్రొడ్యూస్ హైలీ ఎఫిషియంట్ కంపేర్డ్ అదర్ ప్లాంట్ గ్రూప్స్. ఫర్దర్ మోర్ this process enhance the reproductive success by double fertilization, nourishment and successful germination, therefore playing a crucial role in plant life cycle and agricultural productivity. వీటన్నిటిలో కూడా ఉన్న ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. ఫిజికల్ అండ్ మార్ఫలాజికల్ ఆస్పెక్ట్స్ అనమాట, మాలిక్యులర్ ఆస్పెక్ట్స్. రోల్ ఆఫ్ కెమికల్ సిగ్నల్స్, సినరిజ్ రిలేజ్ అట్రాక్ట్స్ అండ్ గైడ్ పోలెన్ ట్యూబ్స్ అండ్ ఈ సినరిజ్ సెల్స్ అనేవి అట్రాక్ట్ చేయడానికి ఈ పోలెన్ ట్యూబ్స్ని గైడ్ చేస్తాయి. నెక్స్ట్ కంట్రోల్ పోలెన్ ట్యూబ్ గ్రోత్ అండి. ఎంజీరో డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి. determine crop yield used in plant breeding. Evolutionary implements, highly advanced reproductive mechanism, efficient use of resource. Unique double fertilization is a unique and highly specialized reproductive process in flowering plants. పుష్పించే మొక్కలలో డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఒక యూనిక్గా ఉంటుంది, హైలీ స్పెషలైజ్డ్గా ఉంటుంది, సైమల్టేనియస్గా ఉంటుంది, ఫ్యూజన్ అనేది జరుగుతుంది. అది ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ వైపు ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా చూసుకుంటే డబుల్ ఫెర్టిలైజేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. యాంజియోస్పెర్మిక్ స్పీసెస్లో అంటే పుష్పించే మొక్కలు లేదా ఆవృతబీజ మొక్కల్లో డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎండోస్పెర్మ్, ఇట్స్ టైప్స్, డెవలప్మెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎండోస్పెర్మ్ అంటే ఏమిటి? ఆల్రెడీ ఇప్పుడు ఎండోస్పెర్మ్ ఎలా ఏర్పడింది అనేది చెప్పాం మనం. ఎండోస్పెర్మ్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ న్యూట్రియంటివ్ టిష్యూ ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్.
ఫలదీకరణ ఫలితమే గాని, డబుల్ ఫెర్టిలైజేషన్ ఫలితమే గాని ఎండోస్పెర్మ్ అనేది ఏర్పడింది. ఒక మేల్ గ్యామీట్ అనేది 2 పోలార్ న్యూక్లియస్ సెల్స్‌తో కలవడం వల్ల పెన్నెంట్ నుంచి ఎండోస్పెర్మ్ అనేది ఏర్పడింది. ట్రిపుల్ ఫ్యూజన్ ద్వారా ఎండోస్పెర్మ్ అనేది ఏర్పడింది. ఎండోస్పెర్మ్‌లో 3 కేంద్రకాలు లేదా 3 కేంద్రకాలు అనేవి ఉంటాయి. ఒక పోలార్ న్యూక్లియస్ 2 పోలార్ న్యూక్లియస్ సెల్స్ అనేవి ఉంటే 1 మేల్ గ్యామెట్ అనేది ఉంటుంది. ద ప్రైమరీ ఫ్యూజన్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎండోస్పెర్మ్ ఈజ్ టు ప్రొవైడ్ నర్స్మెంట్ టు ద డెవలప్మెంట్ ఎంబ్రియో ఎన్ష్యూరింగ్ ప్రాపర్ ఛానల్ అని ఉంటుంది. సీడ్ డెవలప్మెంట్ అండ్ జెర్మినేషన్ అండి. అన్లైక్ అదర్ ప్లాంట్స్ టిష్యూస్, endosperm is unique angiosperms and represents a major evolutionary advantages in plant reproduction. ఫార్మేషన్ ఆఫ్ ఎండోస్పెర్మ్ అండి. ఎండోస్పెర్మ్ ఈ విధంగా ఫార్మేషన్ కావడం అని చెప్పాం. ఏ విధంగా సింపుల్గా చెప్పామన్నమాట. 1 మేల్ గ్యామెటోఫైట్ అనేది 2 పోలార్ న్యూక్లియస్ సెల్స్తో ఎంబ్రియో శాఖలో ఉన్నటువంటి పోలార్ న్యూక్లియస్ సెల్స్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల 3 కేంద్రకాలు కలిగినటువంటి ప్రాథమిక అంకురిత కేంద్రకం ఏర్పడుతుంది. ఈ ప్రాథమిక అంకురిత కేంద్రకం అనేది తరువాత అంకురితంగా మారడం అనేది జరుగుతుంది. అంకురితంగా మారడం అనేది జరుగుతుంది. యాంటీపెడల్ సెల్స్ ఈ విధంగా ఫార్మేషన్ అవుతుందండి. ఓకేనండి. ఆఫ్టర్ ట్రిపుల్ ఫ్యూజన్ 3 ఫలదీకరణ అనేది ట్రిపుల్ ఫ్యూజన్ 3 సంయోగం జరిగిన తర్వాత ఏ ట్రిప్లాయిడ్ న్యూక్లియస్ కాల్డ్ ద ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద సెంట్రల్ సెల్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్. ఓకేనండి. ఈ ఎంబ్రియో శాక్ కణం యొక్క మధ్య భాగంలో ఇది ఏర్పడుతుంది. పెన్ అనేది ఎంబ్రియో శాక్ మధ్య భాగంలో. దీస్ న్యూక్లియస్ అండర్గోస్ రిపీటెడ్ మైటోటిక్ డివిజన్స్. ఈ న్యూక్లియస్ అనేది అనేక సార్లు డివిజన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల తర్వాత ఎండోస్పెర్మ్గా ఏర్పడుతుంది. ఎండోస్పెర్మ్ అనేది అక్కడ సైమిల్టేనియస్లీ విత్ ఎంబ్రియోగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎండోస్పెర్మ్ అనేది ఎంబ్రియోగా డెవలప్మెంట్కి కావాల్సినటువంటి పోషక పదార్థాలను సప్లై చేస్తుందని చెప్పుకోవచ్చునండి. టైప్స్ ఆఫ్ ఎండోస్పెర్మ్. న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అనమాట. ఏదైతే కేంద్రకం నుంచి ఎండోస్పెర్మ్ అనేది ఏర్పడుతుందో, కేంద్రకాల కలయిక వలన ఏర్పడుతుందో ఆ రకమైనటువంటి ఎండోస్పెర్మ్ని ఏమంటారంటే న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అని కూడా అంటారండి. ఈ న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ ద ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అండర్గో రిపీటెడ్ డివిజన్స్ వితౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ ది సెల్ వాల్స్. కణ కవచాలనే విభజన జరగకుండా కేంద్రకాలు మాత్రమే విభజన జరిగి అనేక కేంద్రకాలతో కూడినటువంటి ఎండోస్పెర్మ్ని ఏమంటారంటే సాధారణంగా న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అని కూడా అంటారండి. లేటర్ ద సెల్ వాల్స్ మే బి డెవలప్ అరౌండ్ ద న్యూక్లియర్. ఆ యొక్క న్యూక్లియర్ కేంద్రకాల చుట్టూ తరువాత ఏం చేస్తుంటే కణకవచాలు అనేవి ఏర్పడతాయి. ఆ రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ సీన్ ఇన్ ప్లాంట్స్ లైక్ కోకోనట్స్ ఫర్ ద లిక్విడ్ ఎండోస్పెర్మ్ అనమాట. వాటర్ మెలన్లో కానీ కోకోనట్స్లో కానీ ఈ రకమైనటువంటి ఎండోస్పెర్మ్ అనేది కనిపిస్తుంది. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ అనమాట. కేంద్రకాలు అనేవి స్వేచ్ఛగా విభజన చెందుతాయి. నో ఇమ్మీడియట్ వాల్ ఫార్మేషన్. వెంటనే కనకవచాలు అనేవి ఏర్పడవు. న్యూక్లియర్ లేదా కేంద్రకమైన రకానికి చెందినటువంటి అంకురితంలో కనకవచాలు వెంటనే ఏర్పడవు. కేంద్రకాలనే విభజన జరుగుతాయి. ఇది సాధారణంగా సర్వసాధారణమైనటువంటి రకంగా చెప్పుకోవచ్చునండి. సర్వసాధారణమైనటువంటి రకంగా అది చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ చూసుకున్న ఇన్ సెల్యులర్ ఎండోస్పెర్మ్లో చూసుకున్నట్లయితే ఈచ్ న్యూక్లియర్ అనేది ప్రతి ఒక్క కేంద్రకం కూడా డివిజన్స్ ఈజ్ ఇమీడియట్లీ. ప్రతి కేంద్రం కూడా విభజన చెంది ఆ వెంటనే ఏం చేస్తుంది సెల్ వాల్స్ కూడా డివిజన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ముందానికి దీనికి తేడా ఏం చూడండి. ముందానిలో ఒక ఎండోస్పెర్మ్లో ఉన్నటువంటి కేంద్రకం అనేది అనేక సార్లు విభజనలో పాల్గొని అన్ని కేంద్రకాల విభజన జరిగిపోయిన తర్వాత సెల్ వాల్స్ అనే డివిజన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. కానీ ఇక్కడ సెల్యులర్ ఎండోస్పెర్మ్లో చూసుకున్నట్లయితే కేంద్రక విభజనలో జరుగుతుండగానే ఇమీడియట్లీగా సెల్ వాల్స్ యొక్క డివిజన్స్ కూడా జరిగిపోతాయి. అలా జరిగినట్లయితే దాన్ని ఏమంటారంటే సెల్యులర్ ఎండోస్పెర్మ్ అని కూడా అంటారు. సెల్యులర్ ఎండోస్పెర్మ్ అనేసే అంటారు. ఈ రకమైనటువంటి ఎండోస్పెర్మ్ అనేది మోర్ ఆరిజినేటెడ్ అండ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ లైక్ దతూరా వంటి మొక్కల్లో ఈ రకమైనటువంటి ఎండోస్పెర్మ్ గుర్తించవచ్చు. దీని కీ ఫీచర్స్ ఏంటంటే సెల్ వాల్ ఫార్మేషన్ ఆఫ్టర్ ఈచ్ డివిజన్. ప్రతి డివిజన్ జరిగిన వెంటనే సెల్ వాల్ అనేది ఫార్మేషన్ అయిపోద్ది.
ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ ఒక నిర్మాణం అనేది జరుగుతుంది. లెస్ కామన్ దెన్ న్యూక్లియర్ టైప్ అనమాట. ఇవి చాలా తక్కువ మోతాదులో కనిపిస్తాయి అనమాట. ఈ రకమైనటువంటి ఎండోస్పెర్మ్స్ అనమాట. ఈలోబియల్ ఎండోస్పెర్మ్ అనేది ఉంది. ఈలోబియల్ ఎండోస్పెర్మ్ అంటే ఏంటంటే, ఈలోబియల్ ఎండోస్పెర్మ్ రిప్రజెంట్ ఇంటర్మీడియట్ కండిషన్స్ బిట్వీన్ ద న్యూక్లియర్ అండ్ సెల్యులర్ టైప్. ఈలోబియల్ ఎండోస్పెర్మ్ అంటే ఏంటంటే, కేంద్రకమయ రకానికి చెందినటువంటి ఎండోస్పెర్మ్‌కి, కణమయ రకానికి చెందినటువంటి ఎండోస్పెర్మ్‌కి మధ్యస్థం 2 కలిస్తే ఈలోబియల్ అవుతుందనమాట. అందులో సగం అది కనిపిస్తుంది. ఇందులో సగం ఇది కనిపిస్తుంది. అంటే ఒక ఎండోస్పెర్మ్‌లో సగభాగం అనేది న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ ఉన్నట్లయితే, సగభాగం అనేది సెల్యులర్ ఎండోస్పెర్మ్ అనేది ఉంటుంది. ఆ రకమైనటువంటి ఎండోస్పెర్మ్‌ని ఏమంటారంటే, సాధారణంగా ఏమంటారు దాన్ని? దాన్ని హీలోబియల్ ఎండోస్పెర్మ్ అని కూడా అంటారు. పార్షియల్‌గా వాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇంటర్మీడియేట్ టైప్ అని చెప్పుకోవచ్చు. ఫౌండేషన్ ఇన్ మోనోకాట్స్‌లో ఈ రకమైనటువంటి దాన్ని గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. డెవలప్‌మెంట్ ఆఫ్ ఎండోస్పెర్మ్ అనమాట. ఎండోస్పెర్మ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఎండోస్పెర్మ్ డెవలప్‌మెంట్ బిగిన్స్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ట్రిపుల్ ఫ్యూజన్ అనమాట. త్రిసంయోగం జరిగిన వెంటనే ఎండోస్పెర్మ్ యొక్క డెవలప్‌మెంట్ అనేది ప్రారంభమవుతుంది. ద ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ డివైడ్స్ ర్యాపిడ్లీ టు ద ఫార్మ్ ఆఫ్ ఏ మాస్ ఆఫ్ సెల్స్ ఆఫ్ న్యూక్లియస్. అప్పుడు ప్రాథమిక ఎండోస్పెర్మ్ యొక్క కేంద్రకం అనేది ర్యాపిడ్‌గా డివిజన్స్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల అనేక కేంద్రకాలు అనేవి ఏర్పడి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఎండోస్పెర్మ్ పెన్ అనేది ఎండోస్పెర్మ్‌గా కన్వర్ట్ అయిపోతుంది. యాజ్ డెవలప్‌మెంట్ ప్రొసీడ్స్ ద ఎండోస్పెర్మ్ అక్యుములేట్స్ న్యూట్రియంట్స్. ఎండోస్పెర్మ్ అనేది ఏం చేస్తుంది? అనేక ఆహార పదార్థాలను లేదా పోషక పదార్థాలను అక్యుములేట్ చేసుకున్న సచ్ హ్యాజ్ స్టార్చ్‌ని గాని, ప్రోటీన్స్ గాని, ఆయిల్స్ గాని విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎంబ్రియో గ్రోత్ అనమాట. ఇవన్నీ కూడాను ఎండోస్పెర్మ్‌లో ఉన్నటువంటి స్టార్చు, ప్రోటీన్స్, ఆయిల్స్ ఇవన్నీ కూడాను దేనికి ఉపయోగపడతాయంటే ఎంబ్రియో అనేది గ్రోత్‌కి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇన్ సమ్ సీడ్స్‌లో చూసుకున్నట్లయితే నో సమ్ సీడ్స్ ద ఎండోస్పెర్మ్ ఈజ్ కంప్లీట్‌లీ కన్స్యూమ్డ్ బై ద ఎంబ్రియో అనమాట. ఇన్ సమ్ సీడ్స్‌లో చూసుకుంటే ఈ ఎండోస్పెర్మ్ అనేది కంప్లీట్‌గా కన్స్యూమ్ అయిపోతుంది. కంప్లీట్‌గా ఆహ్, ఆహా! కంప్లీట్‌గా డిసాల్వ్ అయిపోతుందని. వైల్ ఇన్ అదర్ కొన్ని స్పీసెస్‌లో చూసుకుంటే పెర్సిస్టెంట్ అండ్ సర్వ్స్ యాస్ ఎ ఫుడ్స్ ఆర్ రిజర్వాయర్స్ కొన్నిట్లో ఉండిపోతుందనమాట. అలా ఉన్నట్లయితే అల్యూమ్ టైప్ రకానికి చెందినటువంటి ఎండోస్పెర్మ్ అని చెప్పేసి చెప్పు. న్యూట్రిషన్ ఆఫ్ ఎంబ్రియో. ద ఎండోస్పెర్మ్ సప్లైస్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎంబ్రియో. అవసరమైనటువంటి ఎంబ్రియోకి ఆహార పదార్థాలను సప్లై చేస్తుంది ఎండోస్పెర్మ్. స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ స్టోరేజ్ అండ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ వీటన్నిటిని స్టోర్ చేస్తుంది. సపోర్ట్ డ్యూరింగ్ జర్మినేషన్ అండి. ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ సీడ్ జర్మినేషన్ అండి. సీడ్ జర్మినేషన్కి అవసరమైనటువంటి ఎనర్జీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. కంట్రోల్స్ ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. ఒక ఒక క్రమ పద్ధతిలోని ఎంబ్రియో డెవలప్ అవ్వడానికి కూడా ఇది నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ద ఎండోస్పెర్మ్ యాక్ట్స్ యాజ్ ఏ డైనమిక్ న్యూట్రిటివ్ టిష్యూ దట్ నాట్ ఓన్లీ స్టోరేజ్ ఫుడ్ బట్ ఆల్సో రెగ్యులేట్స్ ద సప్లై ఆఫ్ న్యూట్రియంట్స్. ఇది ఆహార పదార్థం నిల్వ చేసే కేంద్రకమే కాదు, ఆహార పదార్థాలకి ఆహార పదార్థం నిల్వ చేసే కేంద్రకమే కాదు ఎండోస్పెర్మ్. ఎండోస్పెర్మ్ అనేది ఆహార పదార్థం నిరంతరం కూడా సప్లై చేస్తుందనేసి చెప్పవచ్చుననమాట. అది. టు ద డెవలప్మెంట్ ఎంబ్రియో ఇన్ ఎన్జ్యూస్ ద ఎంబ్రియో రిసీవ్ సఫిషియంట్ ఎనర్జీ. ఆ ఎంబ్రియో అనేది ఏం చేస్తుంది? సఫిషియంట్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని, మెటీరియల్స్‌ని రిసీవ్ చేసుకొని గ్రోత్ చెందడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఎర్లీ స్టేజ్ ప్రారంభ దశలోనే వెన్ ఇట్ ఈస్ అనేబుల్ టు సింథసైజ్ ద ఓన్ ఫుడ్ మెటీరియల్. ఇది ప్రారంభ దశలోనే ఏం చేస్తుంది? అనేబుల్ టు అవసరమైనటువంటి ఫుడ్ మెటీరియల్‌ని ఓన్ ఫుడ్ మెటీరియల్‌ని అది సింథసైజ్ చేసుకోలేదనమాట. సిగ్నిఫికేషన్స్ ఆఫ్ ఎండోస్పెర్మ్ అనమాట. ఎండోస్పెర్మ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇది ఒక క్రూషియల్ రూల్ అయితే ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందండి ఎండోస్పెర్మ్ అనమాట. ఎక్కడండి? ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క లైఫ్ సైకిల్‌లో ఎండ్యూరింగ్ ప్రాపర్ నర్స్‌మెంట్ అండ్ డెవలప్మెంట్ ద ఎంబ్రియో శాక్ అనమాట. ఎంబ్రియో శాక్ అవసరమైనటువంటి ఎంబ్రియో అనేది డెవలప్మెంట్‌కి నర్స్‌మెంట్ పోషక పదార్థాలను సరఫరా చేస్తుంది. ఇట్స్ ఫార్మేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫెర్టిలైజర్స్ మేక్స్ రీప్రొడక్షన్ హైలీ ఎఫిషియంట్ అనమాట. ఇక్కడ హై ఎఫిషియంట్ ఎక్కువగా చూసుకున్నట్లయితే రీప్రొడక్షన్‌లో గాని, ఫెర్టిలైజేషన్‌లో గాని ఒక కేంద్రక పాత్ర లేదా కీలక పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చునండి. యాజ్ ఎనర్జీ ఇస్ నాట్ వేస్టెడ్ ఆన్
అన్‌ఫెర్టిలైజ్డ్ ఓవిల్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఓవిల్స్ అనేవి ఫెర్టిలైజేషన్‌లో పార్టిసిపేట్ చేయలేదో అట్లాంటి వాటిలో గూడా ఎనర్జీ ఈస్ నాట్ వేస్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇన్ అగ్రికల్చర్ ఎండోస్పెర్మ్ ఈజ్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్ యాజ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. ఆహారపు ధాన్యాలు గాని, ఆహారపు గింజలను గాని ఉత్పత్తి చేయడంలో కూడా ఈ ఎండోస్పెర్మ్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసే చెప్పుకోవచ్చు. ఎక్కడ వీట్ గాని, రైస్ గాని, అదే విధంగా మేకింగ్ ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రియంట్స్ అనమాట. ఈ జీవులకు కావాల్సినటువంటి లేదా ఈ హ్యూమన్స్ కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ సప్లై చేయడంలో కూడా ఎండోస్పెర్మ్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. దిస్ ఎండోస్పెర్మ్ ఈజ్ నాట్ ఓన్లీ బయోలాజికల్ సిగ్నిఫికెంట్ బట్ ఆల్సో ఎకనామికల్లీ విటల్ అన్నమాట. ఇది జీవ సంబంధ పరంగా కాకుండా ఎకనామిక్ ఆర్థిక పరమైనటువంటి పాత్ర కూడా వహిస్తుంది. ఏదండి ఎండోస్పెర్మ్ అనేది. టైప్స్ ఆఫ్ సీడ్స్ బేస్డ్ ఆన్ ఎండోస్పెర్మ్. ఎండోస్పెర్మిక్ సీడ్స్, ఎండోస్పెర్మిక్ పెర్సిస్టిస్, వీట్. నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్స్, ఎండోస్పెర్మిక్ సీడ్స్ అని చూడండి. ఎండోస్పెర్మ్ ఈజ్ అ యునిక్ అండ్ ఎసెన్షియల్ టిష్యూ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. పుష్పించే మొక్కల్లో ఎండోస్పెర్మ్ అనేది ఒక క్రియావంతమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఫార్మ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్ అనమాట. ఇది డబుల్ ఫెర్టిలైజేషన్ ద్వారా ఏర్పడినటువంటి ఎండోస్పెర్మ్. ఇట్స్ డెవలప్మెంట్ అండ్ టైప్స్ రిఫ్లెక్ట్ డిఫరెంట్ రిప్రొడక్టివ్ రిప్రొడక్టివ్ స్ట్రాటజీస్. వివిధ రకాల ప్రత్యుత్పత్తి విధాన మార్గాల ద్వారా, పద్ధతుల ద్వారా ఇది డబుల్ ఫెర్టిలైజేషన్ లేదా ఎండోస్పెర్మ్ అనేది ఉంది. వైర్ ఇట్స్ ఫంక్షన్స్ ఎన్జూర్ ప్రాపర్ నర్స్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ది ఎంబ్రియో. ఇది ఆ ఎంబ్రియోకు పెరుగుదలకు అవసరమైనటువంటి పోషక పదార్థాలు కానీ, ఎంబ్రియో అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలు కానీ సరఫరా చేస్తుంది. ఇట్స్ సిగ్నిఫికెంట్ ఎక్స్టెండ్స్ బిహైండ్ ప్లాంట్ బయోలాజికల్ టు అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ న్యూట్రిషన్ మేకింగ్ ఇట్ ఏ విటల్ కాంపిటీషన్ ఆఫ్ ప్లాంట్ లైఫ్స్. ఇది మొక్కల యొక్క జీవిత చక్రంలో ఎండోస్పెర్మ్ అనేది ప్రధానమైన పాత్ర వహించి మొక్కలకి లేదా పిండం అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలను సరఫరా చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. ఇది ఎండోస్పెర్మ్ చాలా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎండోస్పెర్మ్ కానీ, డబుల్ ఫెర్టిలైజేషన్ కానీ, పాలినేషన్ కానీ, మెగాస్పోరోజెన్సిస్ కానీ, మైక్రోస్పోరోజెన్సిస్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి పక్కాగా క్వశ్చన్లు అనేవి వస్తాయి. టైప్స్ ఆఫ్ ఎండోస్పెర్మ్స్ అని కూడా ఇంపార్టెంట్ అండి. టైప్స్ ఆఫ్ ఎంబ్రియోసాక్ స్ట్రక్చర్స్ అండి. మోనోస్పోరిక్ ఎంబ్రియోసాక్ కానీ, బైస్పోరిక్ ఎంబ్రియోసాక్ కానీ, టెట్రాస్పోరిక్ ఎంబ్రియోసాక్ కానీ టైప్స్ కానీ అవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా విన్నారు కాబట్టి చక్కగా వాడికి 2 సార్లు చక్కగా చదువుకొని